సుస్మిత 6వ భాగం. 5వ భాగంలో మహిజ బాబును కని మరణిస్తుంది. బాబుని రుక్మిణమ్మ వాళ్ళు తెచ్చి పెంచుతూ ఉంటారు. ఇవన్నీ తెలిసిన సుస్మిత చాలా బాధపడుతుంది. సుస్మిత ఉద్యోగంలో చేరుతుంది. కథ కొనసాగుతుంది. మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళిన సుస్మితకి హెడ్ గుమాస్తా ద్వారా ఆఫీస్ స్టాఫ్ అంతా పరిచయం అయ్యారు. తను ఒక్కతే కాకుండా టైపిస్టు శ్యామల, స్టెనో గీత కూడా ఉండటం చూసి కొంత సంతోషపడింది సుస్మిత. ఎంతో అవసరమైతే తప్ప టైపిస్టు శ్యామల ఎక్కువగా మాట్లాడదు. పరిచయం లేని వారితో ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని సుస్మితకి ఇదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అకౌంట్స్ సెక్షన్ వాళ్ళు, తమ పనిచేసే సెక్షన్ వాళ్ళు కలిసి 25 మంది పైగానే ఉన్నట్లు గమనించింది సుస్మిత. వారం రోజుల్లో పని నేర్చుకుంది సుస్మిత. తనని అలా తయారు చేసిన హెడ్ గుమాస్తాకి కృతజ్ఞతలు చెప్పుకుంది. అవసరం ఉన్నా లేకపోయినా మాటలు కలపాలని ప్రయత్నించేవారు కొందరు. ఎప్పుడూ ఆడదాన్ని చూడనట్లు, ఒళ్లంతా కళ్ళు చేసుకున్నట్లు చూసేవారు కొందరు. సుస్మితకి మాత్రం అలాంటి వారిని చూస్తుంటే చిరాకనిపించేది. లీజర్లో వాళ్ళంతా క్యారియర్స్ ఒక చోట పెట్టుకుని కబుర్లు చెప్పుకొని తింటుంటే స్టెనో గీత కూడా వాళ్లతో కలిసి కారణం ఉన్నా లేకపోయినా వాళ్ళ వెకిలి జోక్స్కి పగలబడి నవ్వుతుంటే సుస్మితకి అతి జుగుప్సగా ఉండేది. సుస్మిత మాత్రం తను తెచ్చుకున్న పుస్తకం చదువుతూ కూర్చోవటం తప్ప వాళ్లతో కలిసేది కాదు. తనే కావాలని శ్యామలతో మాటలు కలిపింది. మాట్లాడటం అంటూ జరగదు, కానీ మొదలు పెడితే మాత్రం ఆపదు శ్యామల. అలా ఇద్దరి పరిచయం పెరిగింది. శ్యామలతో పరిచయం పెరిగాక ఆఫీసు విషయాలు చాలా తెలిసాయి సుస్మితకి. ఒక్క డిస్పాచింగ్ క్లర్క్ సారథి తప్ప మిగిలిన వాళ్ళంతా గోముఖ వ్యాఘ్రాలని చెప్పింది. తను పెళ్ళై 2 పిల్లల తల్లినైనా తన కోసం ట్రై చేసిన గోపాల్, రాజుల గురించి చెప్తూ తను వాళ్ళకి లొంగలేదని, వాళ్ళు తన గురించి రకరకాలుగా ప్రచారం చేశారని, తన భర్త మంచివాడు కాబట్టి అతడు నమ్మలేదని చెప్పింది. సుస్మితని మాత్రం చాలా వరకు ముభావంగా ఉండమని చెప్పింది. శ్యామల మాటలు విన్న సుస్మితకి ఇక్కడ చాలా రాజకీయాలు ఉన్నాయి, ఏది ఏమైనా తను జాగ్రత్తగా ఉండటం మంచిది అనుకుంది. అప్పటికి సుస్మిత ఆఫీస్లో చేరి 15 రోజులు దాటింది. ఆ రోజు పని చేసుకుంటున్న సుస్మిత దగ్గరికి గోపాలం వచ్చి, హలో మిస్ సుస్మిత, ఈరోజు ప్రేమ పూజారి రిలీజ్ అయింది, టికెట్లు తెప్పిస్తాం, వస్తారా అన్నాడు చనువుగా. అతను అడుగుతున్న తీరు చూస్తుంటే ఒళ్ళు మండింది సుస్మితకి. అయినా ముఖంలో ఆ భావాలు కనపడనీయకుండా, సారీ అండి, నేను రాలేను అంది. అదేమిటండి, భలేవారే మీరు, ఎవరి పిక్చర్ ఫస్ట్ డే రిజర్వ్ చేయించడం నా హాబీ. నేను ఒక్కడినే కాదు మీతో వచ్చేది, స్టెనో గీత మరికొందరున్నారు లేండి. అదీగాక ఈరోజు నా బర్త్డే, అందువల్ల మిమ్మల్ని నా గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నాను అన్నాడు వెకిలిగా నవ్వుతూ. నాకు పిక్చర్స్ చూసే అలవాటు లేదండి అని చెప్పి తిరిగి చూడకుండా ఫైల్లోకి తలదూర్చింది. సుస్మిత మాటల్లోనే చురుకుదనం గమనించిన గోపాలం ముఖం నల్లబడింది. పర్వాలేదు, అమాయకురాలు మాత్రం కాదు అనుకుంది శ్యామల. సుస్మిత మనసుకి నీరసం ఆవహించింది. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నంత మాత్రాన తనతో సినిమాకి రమ్మని పిలవటానికి అతనికి ఎంత ధైర్యం! ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటే ఎదుర్కొనే సమస్యలు అనేకం. తనెన్ని పుస్తకాల్లో చదవలేదు, ఇంత చిన్న విషయానికి తనిలా వర్రీ అవడం అనవసరమేమో అని సర్ది చెప్పుకుంది. జరిగింది చూస్తున్న సారథికి సుస్మితను చూస్తుంటే జాలిగా అనిపించింది. పాపం కొత్తమ్మాయి, గోపాలం అడిగిన తీరుకి ఆమె బాధపడినట్లుంది. అసలు ఈ గోపాల్కి బుద్ధి లేకుండా పోయింది. వచ్చిన ఆడపిల్లలందరితో పరిచయం చేసుకోవటం, ఆ పైన సినిమాలకి షికార్లకి ఆహ్వానించటం. అందరూ ఆ గీత మోస్తారు వాళ్ళనే అనుకున్నాడు కాబోలు. గతంలో శ్యామలకి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అతనికి. సుస్మితని మాత్రం ఆ వలలో పడనీయకూడదు అనుకున్నాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సుస్మితకి వెనక నుంచి ఎవరో పిలవటం వినపడి వెనక్కి తిరిగింది. సారథిని చూసి కంగారు పడింది. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడని సారథి ఎందుకలా పిలిచాడు అనుకుంది. సారీ, ఏమనుకోకండి, మీతో కొంచెం మాట్లాడాలి, మీరేమీ అనుకోకపోతే ఈరోజు నడిచి రండి అన్నాడు సారథి. అర్థింపో అధికారమో అర్థం కాలేదు సుస్మితకి. రోడ్డు మీద పరాయి వ్యక్తితో వెళ్తుంటే చూసిన వారు ఏమనుకుంటారు, ఈయనగారు ఏం మాట్లాడతాడో, కొంప ముంచి షికారికి రమ్మన్నాడు కదా అనుకుని మనసులోనే నవ్వుకుంది. మధ్యాహ్నం గోపాల్ అలా అడిగినందుకు మీరు బాధపడినట్లున్నారు అన్నాడు. సుస్మిత ఏం సమాధానం చెప్పలేదు. ఆ విషయం మధ్యలో ఇతనికెందుకు అనిపించింది. మౌనంగా ఉండలేక, అసలు నాకు పిక్చర్స్ చూసే అలవాటు పెద్దగా లేదు అంది. చూడండి సుస్మిత గారు, మీరు మరోలా అనుకోవద్దు. ఆ గోపాల్ మన ఆఫీస్కి చీడపురుగు లాంటివాడు. అమ్మాయిల్ని ఆకర్షించాలని, వారి స్నేహం కలుపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలామంది అతని వలలో చిక్కుకున్నారు. ఇంచుమించు గీత కూడా అలాంటిదే కాబట్టి వారిద్దరికీ సరిపోయింది.
శ్యామల గారి మీద రూమర్స్ చాలా వచ్చినా ఆవిడ నిలదొక్కుని నిలబడింది. ఈ విషయాలన్నీ మీకు శ్యామల గారు చెప్పారనుకుంటాను అన్నాడు సుస్మిత ముఖంలోకి సూటిగా చూస్తూ. సాఫీగా చెప్తున్న అతని మాటలే వింటున్న సుస్మిత మధ్యలో అతను అలా అడగటంతో ఉలిక్కిపడింది. అంది తడబాటుగా. ఇంతకీ ఇతను చెప్పేదేమిటో అనుకుంది. మొదటిసారిగా శ్రీధరంతో కాకుండా మరొక పరాయి వ్యక్తితో ఇలా మాట్లాడుతూ రోడ్డు మీద నడవటం కొత్తగా ఉంది సుస్మితకి. నేను చెప్పేది ఒకటే మాట, ఆ గోపాల్ అడిగిన వాటికి ముభావంగా సమాధానం చెప్పి మామూలుగా ఉండండి. మీరు కూడా చిక్కుల్లో పడకుండా ఉంటారని ముందుగా చెప్తున్నాను. మిమ్మల్ని చూడగానే నాకెందుకో మీకు ఈ సలహా ఇవ్వాలనిపించింది. డోంట్ థింక్ అదర్వైజ్ అన్నాడు చెప్పవలసిన మాటలు పూర్తిగా చెప్పి ఊపిరి పీలుస్తూ. సుస్మితకి ఎందుకో శారదంటే అభిమానం అనిపించింది. అందరూ గోపాల్ లాంటి వారే ఉండరు. ముందు ఎదురయ్యే పరిస్థితులు వివరించాడన్నమాట. చాలా థ్యాంక్స్ అండి మీ అడ్వైస్కి. శ్యామల గారు కొన్ని విషయాలు చెప్పారు, కానీ అతడు అంత చొరవగా అడుగుతాడని ఊహించలేకపోయింది. కొంత అప్సెట్ అయిన మాట వాస్తవమే. ఉద్యోగాల పేరున బయటకొచ్చే ఆడపిల్లలకు ఇలాంటి అవాంతరాలు ఏమంత పెద్ద విషయాలు కావేమో లేండి అంది. వస్తానండి అని చెప్పి వెళ్ళిపోయాడు సారథి. ధర్మసూత్రాలు వల్లించినట్లు ఇంకేం మాట్లాడకుండా అతను అలా వెళ్ళిపోవటం తమాషాగా అనిపించింది సుస్మితకి. ఆ విధంగా గోపాల్ వలలో పడొద్దని హెచ్చరించిన సారథికి సుస్మితకి మధ్య పరిచయం ఎక్కువైంది. ఖాళీ టైంలో ఇద్దరూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవారు. వారిద్దరి మధ్య చనువు గమనించిన శ్యామల, సారథిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావటగా అంది. ఎదురుచూడని ప్రశ్నకి తెల్లబోయింది సుస్మిత. ఎవరు చెప్పారు అంది కోపంగా. ఎవరు చెప్తేనేం, నిజమా కాదా అంది నవ్వుతూ శ్యామల. పని పాట లేనివాళ్ళు ఇలాంటి మాటలే పుట్టిస్తారు. ఆడ మగ ఇద్దరి మధ్య పరిచయాన్ని పెళ్లి పేరుతో ముడివేస్తే కానీ కొందరికి నిద్ర పట్టదు. ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తే విని మర్చిపో, అంతేకాని మళ్ళీ నన్ను అడగకు అంది తీవ్రంగా. అంత కోపం ఎందుకు సుస్మిత? మీరు ఈ మధ్య చనువుగా మాట్లాడుకుంటున్నారు. పైగా సారథి కూడా అన్మ్యారీడ్ కదా, అందుకని కాస్త చనువుగా మాట్లాడినంత మాత్రాన ఎందుకలా ఊహించావు? తనలా అడగటంతో సుస్మితకి బాగా కోపం వచ్చినట్లు గ్రహించింది శ్యామల. మర్నాడు లీజర్లో, సాయంకాలం మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు సారథి. అడగగానే అంగీకరించింది సుస్మిత. సాయంకాలం ఇద్దరూ పార్కుకు బయలుదేరారు. ఎంతకీ విషయం చెప్పకుండా గడ్డి పీకుతున్న సారథిని చూసి పక్కుమని నవ్వింది సుస్మిత. తలెత్తి చూశాడు సారథి ఎందుకన్నట్లుగా. నన్నెందుకు పిలిచారు? ఏదో మాట్లాడాలన్నారు. మరిప్పుడు గడ్డి పీకుతుంటే చూడమన్నా పిలిచింది అంది ఇంకా నవ్వుతూ. చేస్తున్న పని ఆపాడు సారథి సిగ్గుగా. అతనేదో చెప్పాలని మళ్ళీ సంశయిస్తున్నట్లుగా అనిపించింది సారథి ముఖం చూస్తున్న సుస్మితకి. కొంతవరకు అర్థమైంది అతను అడగబోయే విషయం. నా గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు సారథి విషయంలోకి వస్తూ. ఏ విషయంలో అంది సుస్మిత మామూలుగా. జవాబు చెప్పడానికి తటపటాయిస్తున్నాడు సారథి. చివరకు ఇద్దరి మధ్య మౌనాన్ని చీలుస్తూ, మీరు మంచి స్నేహితులు నా దృష్టిలో, అంతకంటే మరే రకమైన అభిప్రాయం లేదు అంది సుస్మిత. సమాధానం సూటిగా వచ్చినందుకు ఉలిక్కిపడ్డాడు సారథి. చూడండి సుస్మిత గారు, వ్యక్తిగతంగా నా గురించి మీకు బాగా తెలుసు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ నిర్ణయం కూడా చెప్తే అన్నాడు. మీ వివాహ విషయంలో నా నిర్ణయం అంత ముఖ్యమైంది కాదు. అవసరం అనుకుంటే తప్పకుండా చెప్తాను. మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మీకు నాకు కూడా మంచిది. మనిద్దరి స్నేహం గురించి చాలామంది ఆఫీస్లోని వారు ఏవో అభూత కల్పనలు చేస్తున్నారు. నిన్న శ్యామలైతే ముఖాన్ని అడిగేసింది ఆగలేక. అలాంటి ప్రయత్నాలు మన ఇద్దరి మధ్య లేవని చెప్పాననుకోండి. త్వరలో మీ నుంచి ఇన్విటేషన్ రావాలని కోరుకుంటున్నాను. ఇక వెళ్దామా? చీకటి పడుతోంది అంది లేచి నిలబడిన సుస్మిత. సుస్మిత లేవటంతో సారథి కూడా లేవక తప్పలేదు. సారథి ఆలోచిస్తున్నాడు. తను ఇంకొక మాట అడిగేందుకు కూడా ఆస్కారం లేకుండా ఎంత ప్లెయిన్గా చెప్పింది. ఇంకెవరినన్నా ప్రేమించిందేమో. చాలా గంభీరమైన మనిషి. ముఖంలో భావాలు కనబడనీయదు. అడుగుదామనుకున్నంతకాలం పట్టలేదు ఆమె అభిప్రాయం తెలుసుకోవటానికి. మీరు ఇంకో విధంగా అనుకోవద్దు. మనిద్దరి మధ్య స్నేహం మామూలుగా ఉండాలని నా కోరిక అన్నాడు సారథి. ఇప్పుడేం జరిగిందని మనిద్దరి మధ్య స్నేహం చెడిపోవటానికి అంది తేలిగ్గా సుస్మిత. సమాధానం దొరకలేదు సారథికి. శ్రీధరానికి భోజనం పెడుతున్న రుక్మిణి నీతో ఒక విషయం మాట్లాడాలి అంది కొడుకుతో. దేన్ని గురించి అన్నాడు తినటం ఆపిన శ్రీధరం. అదే మీ నాన్నగారి ఆఫీస్లో ఆయన 1కి 10 సార్లు వచ్చారు నిన్ను చూడాలని అంది కొడుక్కి ఎలా చెప్పాలో తెలియక. నన్ను చూడటానికి నాతో ఏదైనా పనుందా? వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి చెయ్యాలనుకుంటున్నారు. అమ్మా, గుండెల్లోని బాధ వెలువడింది శ్రీధరానికి. అయినా మౌనంగా ఊరుకొని నాన్నగారు ఏమన్నారు అన్నాడు.
అయింది ఆయంది నాది ఏముంది బాబు, నువ్వు అంటే చాలు వెంటనే ముహూర్తం పెట్టించి తిరుపతిలోనే పెళ్లి జరిపిస్తామంటున్నారు. ముందు నీ అభిప్రాయం ముఖ్యం కదా, అందుకని. తల్లి మాట పూర్తి కాకుండానే నన్ను క్షమించమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్ళి అనే పదం ఉచ్చరించడానికి కూడా నేను అర్హుడిని కాదేమో. సుస్మితకి నేను అలాంటి అన్యాయం చేశాను, నా పాపానికి నిష్కృతి లేదు. ఆ పేరుతో మరో ఆడపిల్ల గొంతు కొయ్యలేను. సుస్మితకి చేసిన ద్రోహం తలుచుకుంటే అది అనుక్షణం నా గుండెల్ని నులిమేస్తోందమ్మా. దయచేసి నా దగ్గర ఇటువంటి ప్రసక్తి తేవద్దు. తింటున్న కంచంలో నీళ్లు పారబోసి దిగ్గున లేచిపోయాడు శ్రీధరం. రుక్మిణి కూడా శ్రీధరం గదివైపు నడిచింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని రోదిస్తున్నాడు శ్రీధరం. కొడుకలా బాధపట్టం చూసి రుక్మిణి మనసు ద్రవీభూతమైంది. నా మాటలు పూర్తిగా విను శ్రీధరం. సుస్మితకి మన వల్ల ద్రోహం జరిగిన మాట వాస్తవమే, కాదనను. అప్పటి పరిస్థితి అది. మహిజని చేసుకుని నువ్వెంత సుఖపడ్డావో నాకు బాగా తెలుసు. నవ్వుతూ గడపవలసిన ఈ రోజుల్లో 25 ఏళ్లకే 50 ఏళ్ల వాడిగా తయారై విరక్తిగా మాట్లాడితే తల్లిగా నేనెంత క్షోభపడతానో ఆలోచించు. జీవితాంతం మేం ఉంటామనేముంది, మా కళ్ళ ముందే నువ్వు ఒక ఇంటివాడవైతే చూసి ఆనందిస్తాం. నా మాట కాదనకు బాబు, బ్రతిమాలింది కొడుకుని రుక్మిణి. అమ్మా, నీ కోరిక సమంజసమే, కానీ నా మనసు అంగీకరించటం లేదమ్మా. ఏ దుర్ముహూర్తాన నా జీవితం అలా మారిపోయిందో. ఆ క్షణం నుంచి పెళ్ళంటేనే నాలో విముఖత ఏర్పడింది. నేను సుస్మితని మర్చిపోవటం అనేది జన్మలో జరగని పని. ఎప్పుడో ఒకప్పుడు జరిగింది. సుస్మితకి చెప్పి క్షమాపణ కోరాలమ్మా. సుస్మిత క్షమించానంటే కానీ నాకు మనశ్శాంతి లభించదు. నీ కోరిక తీర్చినందుకు నన్ను క్షమించమ్మా అన్నాడు తల్లి చేతులు పట్టుకున్న శ్రీధరం. కొడుకు అలా అనటం చూసి ఏమనాలో తెలియలేదు రుక్మిణికి. శ్రీధరం నిర్ణయం భర్తతో చెప్పింది. వాడికి ఇష్టం లేనప్పుడు మనం చేసేదేమీ లేదు. ఈరోజే ఆయనతో చెప్పేస్తాను. మన మీద ఆశ పెట్టుకోకుండా వేరే సంబంధమైనా చూసుకుంటాడు అన్నాడు విశ్వనాథం. నేను అడగకుండా మీరైనా చెప్పవలసింది అంది రుక్మిణి. ఎవరడిగినా ఒకటే, వాడి అభిప్రాయం అదైనప్పుడు నీ దగ్గర ఆ మాత్రంగా అయినా మాట్లాడాడు. నా దగ్గర అసలు సమాధానం కూడా చెప్పేవాడు కాదేమో. వాడి మనసంతా సుస్మిత మీద ఉన్నప్పుడు మనం ఎన్ని రకాలుగా చెప్పినా వాడి ఉద్దేశం మారదు. ఏది ఎలా జరగాలో జరగక తప్పదు. ఏం ప్రేమలో ఏమిటో, మన కాలమే నయం. చూసి చేసిన వాళ్లతో పడి ఉండేవాళ్ళు అన్నాడు విశ్వనాథం. నాకు ఓ విషయం తోస్తోందండి అంది రుక్మిణి. ఏమిటి అన్నాడు విశ్వనాథం. పోనీ సుస్మితకి కూడా శ్రీధరం మీద మనసుంది కదా, ఇద్దరూ ఒకేలా ఉన్నారు. మా తమ్మిడితో మాట్లాడి పెళ్లి జరిపిస్తే బాగుంటుందేమో. రుక్మిణి, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా ఈ మాట? నీకు అసలు మతుందా? ఏ మొహం పెట్టుకుని అడుగుతాం? వాళ్ళెంత కోపంగా ఉన్నారో తెలుసా? సుస్మితని కాదని మహిజను చేసుకున్నాం. మహిజ పోయింది కాబట్టి మళ్ళీ సుస్మితనిచ్చి చెయ్యండి అని అడుగుతావా? వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో తెలుసా? అవివేకంగా ఆలోచించకు. నా మాట కాదని నీకంతగా అవమానం పాలు కావాలంటే అడుగు అన్నాడు విశ్వనాథం. మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజమండి. ఏదో బాధలో ఆలోచించాను, కానీ ఎదురయ్యే పరిస్థితి నాకు మాత్రం తెలియదా అంది. తల్లిదండ్రుల మాటలు వింటున్న శ్రీధరం మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. సుస్మిత రోజు ఆఫీస్కి వెళ్ళొస్తూనే ఉంది. సారథి మామూలుగా ఎప్పట్లాగే మాట్లాడుతున్నా అతని మాటల్లోని నిరాశ, మనిషిలోని మార్పు సుస్మిత గ్రహించకపోలేదు. సారథి కోరాడు, తను కాదంది. ఇందులో తన తప్పేం లేదు. సడన్గా ఒకరోజు ఆఫీస్లో కొందరితో పాటు సారథికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. సారథి తనకు మ్యారేజ్ సెటిల్ అయిందని, ఆ అమ్మాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తోందని, ఆమె ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తుంటే లక్కీగా తనకే ట్రాన్స్ఫర్ వచ్చిందని చెప్పాడు. సారథికి ట్రాన్స్ఫర్ అంటే ఏమిటోగా ఉంది సుస్మితకి. అందరి మగవాళ్లలాగే పరిచయం వృద్ధి కాగానే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. కానీ తను అవకాశం ఇవ్వకుండా తన అభిప్రాయం వెల్లడించింది. పూర్ ఫెలో సారథి. నా నిర్ణయం విని చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సారథితో పరిచయం కొద్ది కాలం మాత్రమే. అతను అడిగినంత మాత్రాన తను అంగీకరించాలని లేదుగా. ఈ క్షణంలో పెళ్లికి చాలా దూరంగా ఉంది తన మనసు. శ్రీధరం బావ కాదన్నప్పుడే తన ఆశలు అంతరించినాయి. పవిత్రమైన ప్రేమను, అనురాగాన్ని తన చేతులారా దూరం చేసుకున్నాడు బావ. ఆలోచనలు శ్రీధరం వైపు తిరగడంతో బలవంతంగా ఆఫీస్ పనివైపు మళ్లించింది సుస్మిత. ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు. విడిపోయే ముందు తను శుభలేఖ పంపుతానని, తప్పకుండా రావాలని మరీ కోరుతూ, తమ మధ్య స్నేహం ఎప్పటికీ విడిపోకూడదని చెప్పి చివరిసారిగా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సారథి సుస్మిత దగ్గర. సుస్మితకెందుకో ఆఫీస్లో ఒంటరిదైపోయినట్లు అనిపించింది. సారథి స్థానంలో మరెవరొస్తారో అనుకుంది. సారథి స్థానంలో వచ్చిన రమేష్కి సుమారుగా 35 సంవత్సరాల వయసు ఉండొచ్చు. చక్కని అందమైన విగ్రహం అతనిది. అతని అందం చూసిన ఏ ఆడపిల్ల అయినా
అతన్ని పెళ్లాడాలనుకోవటం తప్పు కాదేమో. అతని రూపాన్ని చూసిన సుస్మిత కూడా ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. వచ్చిన మొదటి రోజే తనని అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఎంతో ఆదరంగా మాట్లాడే అతని తీరు చూస్తున్న సుస్మిత కళ్లకు అందంగానే కాకుండా మంచివాడుగా కూడా కనిపించాడు రమేష్. ఇతనికి పెళ్ళయిందో లేదో అనుకుంది సుస్మిత. సుస్మిత సీటు మారటంతో ఇప్పుడు రమేష్ పక్క సీట్ అయింది. అందుచేత సుస్మిత రమేష్తో ఎక్కువగా మాట్లాడే అవసరం కలిగేది. నాకెక్కడైనా మంచి పోర్షన్ ఉంటే చెప్పండి సార్. ఒంటరిగాడిని అయితే పర్వాలేదు, ఫ్యామిలీ కూడా ఉందేమో ఇబ్బందిగా ఉంది. ఎన్నాళ్ళని స్నేహితుల ఇళ్లల్లో ఉంటాం. మీ ఎరికలో ఎక్కడున్నా సరే, ఎంత అద్దైనా పర్వాలేదు అని రమేష్ వచ్చిన వారం రోజులకి హెడ్ గుమాస్తాతో చెప్పటం సుస్మిత చెవిన పడింది. ఫ్యామిలీ అంటే పెళ్ళైనట్లే ఉంది. మనిషి బాగున్నాడు, భార్య ఎంత అందాల రాసో అనుకుంది సుస్మిత. అయినా ఫ్యామిలీ అంటే పెళ్ళైందనే ఎందుకు అనుకోవాలి? తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉండకూడదేమిటి తన పిచ్చిగాని అనుకుంది. ఆ రోజు లీజర్లో ఇలిస్ట్రేటెడ్ వీక్లీ తిరిగేస్తోంది సుస్మిత. అంతా కాఫీల కోసం, భోజనాలు చేయటం కోసం బయటకు వెళ్లారు. ఒకరిద్దరు మాత్రం తమతో తెచ్చుకున్న టిఫిన్స్ తింటున్నారు. ఏమిటి చదువుతున్నారు అన్నాడు రమేష్. ఏం తోచక ఈ పుస్తకం తిరిగేస్తున్నాను అంది నవ్వుతూ సుస్మిత. మీరు టిఫిన్ చేసినట్లు లేదే అన్నాడు. ఏమిటో తినాలనిపించలేదు ఈరోజు అని చేతిలోని పుస్తకం పక్కన పడేసింది సుస్మిత. ఉండండి కాఫీ తెప్పిస్తానని సుస్మిత వద్దంటున్నా వినకుండా ప్యూన్ చేతికి ఫ్లాస్క్ ఇచ్చి పంపాడు రమేష్. మీకు పోర్షన్ కుదిరిందా అని అడిగింది ఏదో మాట్లాడాలన్నట్లుగా. ఎక్కడండి, ఇంకో 2 జతల చెప్పులు అరగాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు అద్దె ఇళ్ళు అంత తొందరగా దొరుకుతాయా? వెతికేవాళ్ళు పడే శ్రమకి అంతం లేదు. వాళ్ల పాటలు దేవుడికే తెలియాలి. సాయంకాలం ఆఫీస్ వదలగానే రాత్రి 9 గంటల దాకా ఇళ్ల కోసం వేటాడుతున్నానంటే నమ్మండి, హైదరాబాద్ నగరాన్ని మించిపోయింది అన్నాడు. భలే తమాషాగా మాట్లాడతారు మీరు అంది సుస్మిత. కాఫీ 2 కప్పుల్లో పోసి ఒకటి సుస్మితకిచ్చాడు రమేష్. కాఫీ సిప్ చేస్తూ మీరు తప్ప వెతికేవాళ్ళు ఇంకెవరు లేరా అంది. నా మిస్సెస్కి ఈ ఊరు కొత్తండి, పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉన్నాం, తప్పనిసరిగా నేనే వెతకాలి అన్నాడు. పెళ్ళైందని రుజువైంది, పిల్లలు ఎంతమందో అడుగుదామని సంస్కారం కాదేమో అనిపించి ఊరుకుంది. సుస్మితకి సడన్గా గుర్తుకొచ్చింది తమ ఇంటి వెనక వీధిలో ఇల్లు ఖాళీ అయిందని పొద్దున అమ్మ పక్కింటావిడతో చెప్పటం. అదే మాట రమేష్తో చెప్పి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని చెప్పి అడ్రస్ రాసిచ్చింది. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు ఆనందంగా రమేష్. ముందు మీకు ఆ ఇల్లు నచ్చి మీరు జాయిన్ అయిన తర్వాత చెప్పండి థ్యాంక్స్, ఇప్పుడు కాదు అంది చిరునవ్వుతో. మర్నాడు ఆ ఇల్లు తనకు నచ్చిందని అడ్వాన్స్ ఇచ్చి వెంటనే చేరిపోయామని చెప్పాడు. మీరు మాకు మంచి పోర్షన్ చెప్పారు, నా మిస్సెస్ మిమ్మల్ని ఓ మారు రమ్మని చెప్పమంది అన్నాడు రమేష్. ఆవిడికే గాని నీకు మాత్రం నేను రావాలని ఉన్నట్లేదే అంది సుస్మిత చిలిపిగా. ఎంత మాట అన్నారు, మీరు తప్పక రావాలి, ఈరోజే వెంట పెట్టుకుని తీసుకువెళ్తాను అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా రమేష్. అదేం కాదండి, ఏదో సరదాగా అన్నాను. ఈరోజు కాదు కానీ ఏదో ఒకరోజు నేనే వస్తాగా మీ ఇంటికి అంది సుస్మిత. మా ఇల్లు ఎలా తెలుస్తుంది అన్నాడు రమేష్. అయ్యో నేనే కదండి చెప్పింది ఆ ఇల్లు అంది సుస్మిత. సారీ, మీరే కదా చెప్పింది. అవును మర్చిపోయాను. ఏమిటో బొత్తిగా మతిమరుపు ఎక్కువైంది అన్నాడు రమేష్ తల మీద కొట్టుకుంటూ. ఆదివారం స్నేహితురాలి ఇంటికని చెప్పి రమేష్ ఇంటికి బయలుదేరింది సుస్మిత. రండి రండి అంటూ ఎంతో ఆనందంగా ఆహ్వానించాడు రమేష్. సోఫాలో కూర్చున్న సుస్మిత ఇల్లంతా పరికించి చూసింది. చాలా నీట్గా సర్ది ఉంది. గోడలకు మాత్రం చిన్నపిల్లల క్యాలెండర్సు చాలా ఉన్నాయి. లోపల నుంచి అతని భార్య వచ్చింది. పరస్పర పరిచయం చేశాడు రమేష్. రమేష్ పరిచయంతో అతని భార్య పేరు శారదగా తెలుసుకుంది సుస్మిత. శారద పెద్ద అందంగా లేకపోయినా ఆకర్షణగా మాత్రం ఉంది చూసేవారికి. మాటల తీరు చూస్తుంటే మనిషి కలుపుగోలుతనం కలిదిగా అనిపించింది. త్వరలోనే సుస్మితతో కలిసిపోయి అతి చనువుగా మాట్లాడసాగింది. మీకు ఇల్లు అన్ని విధాలా బాగుందా అంది సుస్మిత. మీ ధర్మమా అని మాకీ ఇల్లు చెప్పి పుణ్యం కట్టుకున్నారు. మా వారికి శ్రమ తగ్గించారు, లేకపోతే ఆయన చూస్తూనే ఉండేవారు, ఇల్లు మాత్రం దొరికేది కాదు అంది నవ్వు ముఖంతో భర్తను చూసి శారద. అన్యాయం సుస్మిత గారు, మా శ్రీమతివన్నీ అబద్ధాలే, నమ్మకండి అన్నాడు రమేష్. పోనీలేండి, ఆడపిల్లలు ఎక్కువ పుడతారు అంది సుస్మిత. సుస్మిత మాటలకి రమేష్ ముఖం పాలిపోయినట్లయింది. భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. మీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టంలా ఉందే అంది సుస్మిత గోడకున్న చిత్రాలను పరిశీలనగా చూస్తూ. అవును, చిత్రాలను చూసి మురిసిపోవటం తప్ప జీవితంలో నా ఇంట్లో పిల్లలు పారాడే ఆనందానికి నోచుకొని దురదృష్టవంతుణ్ణి అన్నాడు బాధగా రమేష్.
రమేష్ అలా అనగానే శారద కంటి వెంట నీరు జలజలా రాలింది. చిన్న వయసులోనే వీళ్ళింతగా కృంగిపోవటం ఎందుకో, పిల్లలు పుట్టరా ఏమిటి అనుకుంది ఆశ్చర్యంగా సుస్మిత. ఏం మాట్లాడాలో తెలియక, ఏమంత వయసు మీరిపోయిందని మీరలా మదనపడటం అంది ఓదార్పుగా. మీకు తెలియదు సుస్మిత గారు, మా మనసుల్లోని ఆవేదన. అఫ్కోర్స్ లీవ్ ఇట్. ఏదో సరదాగా మీరు మా ఇంటికొస్తే మా విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టడం అంత మంచి పద్ధతి కాదేమో. శారద, కాఫీ టిఫిన్ తీసుకురా అని భార్యతో చెప్పి టాపిక్ మార్చి సరదాగా మాట్లాడుతున్న రమేష్ని చూస్తున్న సుస్మితకి ఆశ్చర్యం అనిపించింది. ఇంతకు మునుపున్న తాలూకు బాధ అతని ముఖంలో మచ్చుకు కూడా కనబడటం లేదు. మరి కాసేపటికి తను వస్తానని లేచింది సుస్మిత. ఎప్పుడైనా వస్తూ ఉండండి అంది శారద. అలాగేనని చెప్పి బయలుదేరింది సుస్మిత. ఎంత ఆలోచించినా సుస్మితకి వాళ్ల మాటల తీరు అర్థం కాలేదు. వీళ్ళకి పిల్లలు పుట్టిపోయారా, లేక పుట్టే అవకాశమే లేదా? శారద కన్నీటికి అర్థమేమిటి? పైకి ఎంతో ఆనందంగా హుషారుగా మాట్లాడే రమేష్ హృదయంలో ఇంత వేదన దాగుందా? విశ్వనాథం పినతల్లికి అనారోగ్యంగా ఉందని, ఒకసారి విశ్వనాథాన్ని భార్యని రమ్మనమని వాళ్ళని చూడాలని కలవరిస్తోందని ఉత్తరం వచ్చింది. తల్లి పోగానే పినతల్లి చేతుల్లో పెరిగిన విశ్వనాథం ఆ వార్త విని ఆవిడని చూడటానికి వెళ్దామనుకున్నాడు. మరి 2 రోజులకి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ కూడా వచ్చింది. వెంటనే బయలుదేరబోతున్న రుక్మిణికి పిల్లవాడు గుర్తుకొచ్చి ఆగిపోయింది. నేనొక్కడినే వెళ్ళొస్తానన్నాడు విశ్వనాథం. నేను రాకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మన ఇబ్బందులు ఎవరికి కావాలి? తీసుకువెళ్దామంటే మనసొప్పటం లేదు. పోనీ 2 రోజులే కదా, ఎవరికైనా అప్పజెప్పి వెళ్ళటానికి. అందరూ అంతంత మాత్రమే. ఎటూ తోచకుండా ఉంది రుక్మిణికి. తల్లి సమస్యను గ్రహించిన శ్రీధరం ఆ 2 రోజులు పిల్లవాడిని తను చూసుకుంటానని వెళ్ళిరమ్మని చెప్పాడు. కొడుకు చెప్పిన సలహా అయితే బాగుంది. కానీ పసిపిల్లాడంటే మాటలా? నీళ్లని పాలని ఎన్నుంటాయి. చివరికి పని మనిషిని ఇంట్లో ఉండేటట్లు ఏర్పాటు చేసి 1కి 2 సార్లు జాగ్రత్తలు చెప్పి తను 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి భర్తతో ప్రయాణమై వెళ్ళిపోయింది రుక్మిణి. శ్రీధరం 2 రోజులు ఆఫీస్కి లీవ్ పంపాడు. మర్నాడు ఉదయమే ఆఫీస్ ప్యూన్ ద్వారా కబర్ వచ్చింది. అర్జెంటుగా ఇన్స్పెక్షన్ జరపాలని, లీవ్ క్యాన్సిల్ చేసుకుని క్యాంపుకు వెళ్ళమని. శ్రీధరానికి ఆ పరిస్థితిలో ఏం చేయటానికి తెలియలేదు. ఎరక్కపోయి పిల్లవాడిని ఉంచుకున్నాను. ఈ అర్జెంటు క్యాంప్ ఏమిటో ఇప్పుడు. ఆ ముసలమ్మ ప్రాణం మీదికి కూడా ఇప్పుడే రావాలా? తనకి ప్రతిబంధకంగా తయారైన పిల్లాడి మీద అంతులేని కోపం వచ్చింది. ఇంతలో పని మనిషి మనవరాలు 6 ఏళ్ల పిల్ల వచ్చి మా అవ్వకి ఉన్నట్లుండి చలజ్వరం వచ్చింది, పనికి రానని చెప్పమంది అని చెప్పి తుర్రుమందా పిల్ల. శ్రీధరం హతాశుడైపోయాడు. తన దరిద్రం కాకపోతే అన్నీ ఇప్పుడే రావాలా? ముందు చూచాయిగా ఏమాత్రం తెలిసినా అమ్మని ఆగిపోమ్మనేవాడు. ఇప్పుడు వీణ్ణేం చెయ్యాలి? ఎవరికి అప్పచెప్పాలి? పక్క ఇళ్ల వాళ్ళెవరూ తనకి పరిచయం లేదు. పోనీ తన స్నేహితుల ఇళ్లల్లో ఉంచితే? ఎవరినన్నా కొత్త పని మనిషిని మాట్లాడితే? అది నచ్చలేదు. మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంచితే అనుకున్నాడు. వాళ్ళు ఒప్పుకుంటారా? మామయ్య ఆ రోజు బాగానే మాట్లాడాడు. మరి సుస్మిత? ఆమె గుర్తుకు రాగానే మానుకున్నాడు. కాసేపు ఊరుకుని మళ్ళీ ఆలోచించి ఏది ఏమైనా ఈ పరిస్థితిలో అంతకంటే గత్యంతరం లేదు. 1-2 రోజులే కదా, అత్తయ్య కాదనకపోవచ్చు, ఏమైనా అనుకుంటారని అభిమానంతో కూర్చుంటే తన పరిస్థితితో గంటసేపు ఆలోచించిన మీదట పిల్లాడిని మేనమామ ఇంట్లోనే ఉంచాలన్న నిర్ణయానికి వచ్చాడు శ్రీధరం. కావలసిన బట్టలు, పాలసీసా మొదలైనవన్నీ బ్యాగ్లో సర్ది ఇంటికి తాళం వేసి రిక్షా పిలిచాడు. పిల్లవాడితో సహా ఇంట్లోకొస్తున్న శ్రీధరాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయింది వరలక్ష్మి. ఇదేమిటి శ్రీధరం తమ ఇంటికి రావటం? పైగా కొడుకును కూడా తీసుకొచ్చాడు. వదిన వాళ్ళు ఏమయ్యారు? సందిగ్ధంలో పడింది ఆమె మనసు. అత్తయ్య, మా అమ్మ నాన్న ఊరు వెళ్ళారు. పని మనిషికి జ్వరం వచ్చి రాలేదు. నాకు అర్జెంటుగా క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. అందుకని 2 రోజులు బాబుని. అతని నోటి మాట పూర్తిగా రాలేదు. వరలక్ష్మికి అతని పరిస్థితి అర్థమైంది. ఎందుకొచ్చాడో తెలిసిపోయింది. చూపురలకు ఎంతో జాలి కలిగించేటట్లుగా ఏడుపొక్కటే తరువాయిగా ఉంది శ్రీధరానికి. ఆ పరిస్థితిలో అతన్ని చూసిన వరలక్ష్మి మనసు తరుక్కుపోయింది. పర్వాలేదులే శ్రీధరం, ఈ 2 రోజులు బాబుని నేను చూడాలంతేగా. చూస్తానులే. వాడిని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నువ్వేమిటలా చిక్కిపోయావు? నిన్ను చూస్తుంటే మా శ్రీధర్వేనా అనిపిస్తోంది. భోజనం చేశావా? అంది ఆప్యాయంగా వరలక్ష్మి. ఆ ఆప్యాయతకు శ్రీధరం కళ్ళల్లో నీరు ఊపికింది. ఏం మాట్లాడటానికి తోచలేదు. టైం అయింది. నేను క్యాంప్ నుంచి రాగానే వీడిని తీసుకువెళ్తానని చెప్పి మరో మాటకు తావీయకుండా బయటికి నడిచాడు. అతనికి మనసంతా ఎంతో తేలికైనట్లుగా ఉంది. తను చేసింది కలలోనా నిజమా అనిపిస్తోంది. ఈ విషయం తెలిస్తే అమ్మ ఏమంటుందో? ఏమైనా కానీ
ముందు తన గండం గడిచే మార్గం కనబడింది. మిగిలిన సంగతులు తర్వాత అనుకుని ఇంటికి చేరిన శ్రీధరం 2 జతల బట్టలు బ్రీఫ్ కేసులో సర్దుకుని ఆఫీస్కి బయలుదేరాడు. చేతిలో ఉన్న పిల్లవాడిని చూసింది వరలక్ష్మి. రంగు బాగానే ఉన్నాడు. మహిజ పోలిక తప్ప శ్రీధరం పోలికలు ఏం కనపడటం లేదు. పిల్లవాడిని చూస్తానని మాట అయితే ఇచ్చింది, కానీ భర్త కూతురు ఏమంటారోనని బితుకుమంటోంది వరలక్ష్మికి. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు, ఎంత నష్టజాతకుడురా అనుకుంది. సమయానికి చలపతి, సుస్మిత కూడా ఇంట్లో లేరు. భర్త అయితే చెప్పినా ఏమనడని నమ్మకం ఉన్నా కూతురికి ఏం చెప్పాలా అని మదనపడసాగింది వరలక్ష్మి. సాయంకాలం బడి నుంచి ఇంటికొచ్చిన మణి, రాంబాబు పిల్లాడిని చూసి సంబరపడి నేనంటే నేనని ఎత్తుకోవటానికి పోటీ పడ్డారు. పిల్లాడు జాగ్రత్త అని కేకవేసింది వరలక్ష్మి లోపల నుంచి. పిల్లవాడితో ఆటల్లో మునిగారు మణి, రాంబాబు. పొరుగురు పనిమీద వెళ్ళి ముందుగా వచ్చిన చలపతి పక్కింటి పిల్లాడిని తెచ్చారు కాబోలని జాగ్రత్త, పడేస్తారు అన్నాడు హెచ్చరింపుగా పిల్లల్ని. భర్త మాట విన్న వరలక్ష్మి బయటకొచ్చి మధ్యాహ్నం భోంచేశారా అంది. ఎక్కడ, వెళ్ళినప్పటి నుంచి ఒక్కలా పని సరిపోయింది. భోజనం లేదు, నా మొహం లేదు. పీక ఎండిపోయి నే వచ్చాను, ముందు కాసిని మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి శాంతి రాలేదా ఇంకా అని అడిగాడు చలపతి. రాలేదని సమాధానం చెప్పి మంచినీళ్ళు తెచ్చి భర్తకిచ్చి ఇప్పుడు భోంచేస్తారా, వడ్డించనా అంది. ఏదీ కాని వేళ ఈ సమయంలో భోజనం ఏమిటి, ఏదైనా టిఫిన్ చేసావా అన్నాడు చలపతి. ప్లేటు నిండా ఉప్మా తెచ్చి భర్తకిచ్చింది. తను కూడా ఎదురుగా కూర్చుని సంభాషణ మొదలుపెట్టింది. ఉదయం శ్రీధరం వచ్చాడు మన ఇంటికి అంది మెల్లగా. తినటమాపి నిజంగా అన్నాడు చలపతి నమ్మలేనట్లు. నిజమేనండి, మీ అక్కయ్య బావగారు ఊరు వెళ్ళారట, పని మనిషికి జ్వరమట, ఇతనికి అర్జెంటుగా క్యాంపు తగిలిందట, అందుకని పిల్లవాడిని మన ఇంట్లో ఉంచుతానన్నాడు. మనిషి చాలా అభిమానపడుతున్నట్లు, అడగలేక అడుగుతున్నట్లుగా అనిపించింది. ఏమంటాను, సరే అన్నాను. మనిషి బాగా పాడైపోయాడు. మునుపటి కళాకాంతులు, రూపురేఖలు నశించిపోయినాయి. కళ్ళల్లో ప్రాణాలున్నట్లుగా ఉన్నాడు. మన మీద ఆశతో మన ఇంటికొచ్చాడు. కాదనలేకపోయానంది వరలక్ష్మి. చలపతి కాఫీ టిఫిన్ తినటం పూర్తయింది. అయితే సావిట్లో ఉన్న పిల్లాడు శ్రీధరం కొడుకా అన్నాడు. అవునండి. ఓసేవ్ మణి, పిల్లాడిని ఇట్లా తీసుకురా అని కేకేసింది వరలక్ష్మి. వీడు మా అక్కయ్య మనవడు, మేనల్లుడు కొడుకు అనుకోగానే ఎందుకో తెలియని అభిమానం కలిగింది చలపతికి. ఎత్తుకుని ముద్దు పెట్టుకొని మీ చిన్న తాతయ్యన్రా, ఏడవకు అన్నాడు. చిన్న తాతయ్య పెద్ద తాతయ్య అని మురిసిపోవటం తప్ప మన పిల్లకు కూడా పెళ్ళై మనవడిని ఎత్తుకునే అదృష్టం ఎప్పటికో అంది వరలక్ష్మి భారంగా. చలపతికి కూడా ఆ మాట నిజమే అనిపించింది. ఇటివ్వు నాన్న, వాడికి నీ దగ్గర కొత్తగా ఉంది అని తండ్రి చేతిలోంచి పిల్లాడిని తీసుకుని మణి వెళ్ళిపోయింది. కాదులే, వాడికి పాల వేళైంది, వంటింట్లో పాలసీసా పెట్టా, తీసుకురా అంది వరలక్ష్మి పిల్లాడిని తను తీసుకొని. నువ్వు చేసింది మంచి పనే వరలక్ష్మి, వాడంతట వాడుగా వచ్చాడు, మనమేం రమ్మనలేదు కదా, మళ్ళీ ఎప్పుడొచ్చేది చెప్పాడా క్యాంపు నుంచి అన్నాడు చలపతి. 2 రోజులు పట్టొచ్చునండి, మీరేమనరని ధైర్యంగా ఉన్నా సుస్మిత ఏమంటుందోనని అనుమానంగా ఉంది నాకు అంది వరలక్ష్మి. చలపతి ఏం సమాధానం చెప్పలేదు. పిల్లవాడికి స్నానం చేయించి పాత చీర ఉయ్యాల వేసి పడుకోబెట్టింది వరలక్ష్మి. ఉయ్యాల ఊపే పని రాంబాబు మణిల వంతైంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉన్న పసివాడిని చూస్తే ముద్దుగా ఉంది పిల్లలకి. అలసిపోయి నీరసంగా ఇంటికి చేరిన సుస్మిత హాల్లో ఉయ్యాల్లో చూసి ఎవరబ్బా మన ఇంటికి, చుట్టాలు ఎవరైనా వచ్చారా, పైగా చంటి పిల్లల తల్లులు ఎవరబ్బా అని ఆలోచనలో పడింది. జోళ్లు విడుస్తూ ఎవరమ్మా ఈ పిల్లాడు, చుట్టాలు ఎవరైనా వచ్చారా అంది కుతూహలంగా. చెప్తా, ముందు కాళ్ళు చేతులు కడుక్కొనిరా, టిఫిన్ తిందు గాని, పొద్దుననగా తిండి అంది వరలక్ష్మి. రోజు తల్లిపాట పాతది కావటంతో ఇంట్లోకి నడిచింది సుస్మిత. టిఫిన్ తింటూ ఇప్పుడు చెప్పు, మన ఇంటికి ఎవరొచ్చింది, మనుషులు కనబడ్రే ఆ పిల్లాడు తప్ప అంది ఆతృతగా. ఉయ్యాలలో ఉన్న పిల్లాడు శ్రీధరం కొడుకే అంది. అదిరిపడింది సుస్మిత. ఏమిటి, శ్రీధరం బావ వచ్చాడా, అత్తయ్య మామయ్య ఏమయ్యారు, ఎందుకొచ్చాడు బావా? శతకోటి ప్రశ్నలు ఆమె మనసులో మెదిలాయి. కూతురి అనుమానాలన్నింటికీ జవాబుగా శ్రీధరం వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా వివరించి చెప్పింది వరలక్ష్మి. బాగా చిక్కిపోయాడు అంది మూడవసారిగా. పెళ్ళాం మీద బెంగేమో అంది కోపంగా సుస్మిత. చాలా అభిమానపడ్డాడు అడగటానికి అంది వరలక్ష్మి. అవసరాలు గడిచేటప్పుడు అభిమానపడటంలో తప్పేముందమ్మా, అసలు నువ్వు ఉంచుకోను అనవలసింది, ఏం చేసేవాడో అంది కోపంగా మళ్ళీ. అదేం మాట, ఆ పిల్లాడు గుమ్మంలోకి వచ్చి అత్తయ్య అని నోరు తెరిచడిగితే ఎలా కాదన్నో అంది అమాయకంగా వరలక్ష్మి. అత్తయ్య అని పిలవగానే ఐసైపోయి జరిగింది మర్చిపోయినట్లున్నావు అంది గొంతులో దుఃఖపు జీరతో. తను అనుకున్నట్లుగానే జరిగింది. కూతురికి కోపం వచ్చింది అనుకుంది వరలక్ష్మి.
ఇంకా ఎదురుగా ఉంటే ఏం మాటలు పెరుగుతాయో అనుకుని వంటింట్లోకి నడిచింది. సుస్మిత మనసు పడగ ఎత్తిన తాచులా బుసలు కొట్టింది. తన అవసరం ఉంది కాబట్టి గడుపుకోవటానికి వచ్చాడు. పని మనిషి మీద వదిలి అత్తయ్య ఎలా ఊరు వెళ్ళింది? కోరి చేసుకున్న ముద్దుల పెళ్ళాం కొడుగ్గా ఎలా విడిచి ఉండగలడు? తనతో పాటు తీసుకువెళ్ళవలసింది. తనున్నప్పుడు రావాల్సింది. 4 దులిపేసేది. 2 రోజులైతే మాత్రం తమకేం అవసరం చేయటానికి? అమ్మ ఒక్కతే అడగ్గానే అంగీకరించింది. ఎంతైనా ఆడపడుచు కొడుగ్గా అనుకుంది అక్కసుగా. ఒకనాడు తన ప్రాణంగా భావించి ప్రేమించిన శ్రీధరాన్ని గురించి పిల్లవాడు ఎవరి పోలికో చూద్దామనిపించి అటూ ఇటూ చూసి గబగబా ఉయ్యాలు తొలగించి చూసింది. చప్పుడవటం చూసి గిరుక్కున వెనక్కి తిరిగింది. బయటికి రాబోతున్న వరలక్ష్మి కూతురలా చూడటం చూసి నవ్వుకుంది. పిచ్చి పిల్ల, కోపం ఉన్నట్లు కనబడుతుంది కానీ మనసు వెన్నలాంటిది అనుకుంది. చెప్పినట్లుగానే 3వ రోజు వచ్చాడు శ్రీధరం. సమయానికి చలపతి ఇంట్లోనే ఉన్నాడు. సుస్మిత ఆఫీస్కి వెళ్ళిపోయింది. మేనమామను చూడగానే గొంతు పొడారిపోయింది. ఎలాగో పెగుల్చుకుని కాసిని మంచినీళ్ళు అన్నాడు. పరగడుపునే మంచినీళ్ళేమిట్రా? 2 కాఫీలు తెమ్మని భార్యకు పురమాయించాడు చలపతి. కాఫీ ఇచ్చి ఇప్పుడే నీళ్లు పోసి పడుకోబెట్టాను, తీసుకురమ్మంటావా అంది వరలక్ష్మి శ్రీధరంతో. వద్దులే, ఏమైనా ఏడిపించాడా అన్నాడు శ్రీధరం. కొడుకంటే ప్రేమ బాగానే ఉందనుకొని నెలల పిల్లాడు వాడేం ఏడిపిస్తాడయ్యా? మీ అమ్మగారు వాళ్ళు వచ్చారా అంది వరలక్ష్మి. ఏ ఊరు, ఎందుకు వెళ్ళారని వివరాలు అడిగాడు చలపతి. మేనమామకి చెప్పి రాలేదత్తయ్యా, ఆవిడ పోయిందట. 10 రోజులు ఉంటామని పని మనిషిని ఉండమని రాశారు. అది అసలు మళ్ళీ రాలేదు. మొదట 2 రోజులను అనుకున్నాను. నా మూలాన మీకు శ్రమ కూడాను. ఈ 10 రోజులు కూడా పిల్లాడిని ఉంచుకోమని ఎలా చెప్పాలో తెలియలేదు శ్రీధరానికి. పోనీ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉండని, వాడి పనేముంది, కాసిన్ని పాలు పట్టానంటే చాలు అంది తేలిగ్గా వరలక్ష్మి. తను అడగకుండానే అత్తయ్య ఒప్పుకున్నందుకు ఆనందం అనిపించింది శ్రీధరానికి. వాళ్ళ ఆప్యాయతకు తట్టుకోలేక గొంతు మూగపోయింది. నువ్వు కూడా భోజనానికి ఇక్కడికే వచ్చేయి అన్నాడు చలపతి. వరలక్ష్మి కూడా ఎన్ని విధాలుగా చెప్పినా దానికి మాత్రం అంగీకరించలేదతడు. 2 రోజులు దాటిపోయినా శ్రీధరం రాకపోవటం చూసి, ఏం 2 రోజులు మాత్రమేనని చెప్పి ఏకంగా ఉంచేశాడు? అవునులే, తన కొడుక్కి రాజభోగంగా జరిగిపోతోందిగా అంది సుస్మిత. మీ అత్తయ్య వచ్చేటప్పటికి 10 రోజులు పడుతుంది. అతను తీసుకువెళ్తానని అన్నాడు. చంటి పిల్లాడితో ఒక్కడు ఏం అవస్థ పడతాడని మీ నాన్నగారు ఉంచమన్నారు అని తన మీదకి రాకుండా నెపం భర్త మీదకి నెట్టింది తెలివిగా వరలక్ష్మి. అత్తయ్య నిజంగా ఊరు వెళ్ళిందా? వెళ్ళినా 1 లేక 2 రోజులు తప్ప రోజుల తరబడి ఎవరు చూస్తారని ఉండిపోయింది. పని మనిషికి ఇంకా జ్వరం తగ్గకుండా ఉందా? అత్తయ్యే తీసుకువెళ్ళమని చెప్పిందా? లేక బావ తనకి తానుగా తీసుకొచ్చాడా? ఏదో ఉద్దేశం లోపల పెట్టుకుని రాలేదు కదా. భార్య పోయిన బావకి ఇప్పుడు తన బిడ్డకు తల్లిగా, తన జీవితానికి తోడుగా మరొక స్త్రీ అవసరం ఎంతైనా ఉంది. ఈ వంకతో ముందు పిల్లవాడిని అలవాటు చేసి తర్వాత తను కూడా వస్తాడా? సుస్మితని నాకిచ్చి చేయమని అడుగుతాడా? చచ్చినా అంగీకరించను. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉంది సుస్మిత. నవల చదువుతూ పడుకుంది. మణి, రాంబాబు పిల్లాడిని ఆడిస్తున్నారు. వాడు బిగ్గరగా కేకలు వేస్తూ పకపక నవ్వుతున్నాడు. సుస్మిత వంగి చూసింది. బొద్దుగా తెల్లగా ఉన్న వాడిని చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించింది సుస్మితకి. కానీ మనసు మారిపోయింది. మళ్ళీ నిశితంగా ఆలోచిస్తోంది. ఏమిటి నా వింత ప్రవర్తన? ఈ అర్థం లేని బలహీనత ఎవరి మీద చూపుతున్నాను? అభం శుభం తెలియని పసివాడి మీదనా? మోసం చేసిన వారినే ఏమనలేకపోతున్నాను అని ఒక్కోసారి బాధపడేది. అప్పటికి వారం రోజులైంది శ్రీధరం వచ్చి. మళ్ళీ రాలేదు. ఎందుచేతను అనుకుని భర్త దగ్గరంది వరలక్ష్మి. ఆ మాట గట్టిగా పైకనలేకపోయింది. బావ తను లేనప్పుడు వచ్చి కొడుకుని చూసి వెళ్తున్నాడు కాబోలు అనుకున్న సుస్మిత ఆ మాటను ధైర్యంగా తల్లిని అడగలేకపోయింది. రమేష్ ఈ మధ్య మరీ బాధపడుతున్నట్లుగా ఉన్నాడు. ఉండబట్టలేక అడిగేసింది సుస్మిత. మనసులో బాధ చెప్పుకుంటే తీరుతుందంటారు. మీరు నాకు నిజమైన స్నేహితులు. నా మనసులోని ఆవేదన మీరైనా అర్థం చేసుకోండి. నేను శారదకు తీరం ద్రోహం చేశాను అన్నాడు. భార్యాభర్తల మధ్య ద్రోహాలు, క్షమార్పణలు ఏమిటండి అంది సుస్మిత. నో, అది కాదు. జరిగింది విని మీరైనా చెప్పండి. నేను చేసింది తప్పో కాదో అన్నాడు. అవి నేను హైదరాబాద్లో చదువుకునే రోజులు. ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమె కూడా నా పేదరికాన్ని కాదని నా మనసుని ప్రేమించింది. వయసు ఒరవడిలో మేము తొందరపడ్డాం. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. అప్పటికి నా చదువు పూర్తయింది కానీ ఉద్యోగం రాలేదు. మా పెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా నాకు జాబ్ రాగానే మేమిద్దరం వాళ్ళని ఎదిరించి ధైర్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అప్పుడే ఒక ఫ్రెండ్ సహాయంతో నాకు ఉద్యోగం వచ్చేటట్లుగా ఉంది. ఆ మాటే ఆమెతో చెప్పి ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్ళాను. అదొక మారుమూల ఊరు.
హైదరాబాద్కి చాలా దూరం. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ అవ్వాలని చెప్పారు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేందుకు వీలు లేక విషయాలన్నీ వివరంగా నా ఫ్రెండ్కి తెలియజేశాను. ఆమెకి ఎలాగైనా చెప్పమని రాశాను. మా పెళ్లి గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు, ఆశలు పెంచుకున్నాను. ఆ తీయని జ్ఞాపకాలతోనే ట్రైనింగ్ పూర్తి చేశాను. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుని ఎంతో ఉత్సాహంగా బయలుదేరాను. వస్తున్నట్లుగా నా ఫ్రెండ్కి తెలియపరిచాను. స్పీడ్గా పరిగెడుతున్న బస్సు ఉన్నట్లుండి సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది. భావి జీవితాన్ని గురించి ఎన్నో కలలు కంటున్నా నేను ఉలిక్కిపడ్డాను. ఏమైంది అని కొందరు కిందికి దిగారు. కారు పాడైపోయింది. తెల్లవారిన తర్వాతే మా కండక్టర్ని పంపి మనిషిని తీసుకురావాలి. అందాక ఈ రాత్రి బస్లోనే పడుకోమని చెప్పాడు డ్రైవర్ బద్ధకంగా. అయితే ఈ రాత్రి కారు బాగుపడదా? నిరాశగా అన్నాను. లాభం లేదండి. చలిగాలి చూడండి ఎలాగుందో. ఈ రాత్రికింతే. ఒరేయ్, ఈ విషయం అందరికీ చెప్పండి అన్నాడు గ్లాస్ డోర్స్ మూస్తూ. చేసేదేమీ లేక బస్సులోని వారందరూ ముసుగులు తన్నారు, చలికి భరించలేక. ఈ దారిన ఏమైనా కార్లు, లారీలు వస్తాయా అని అడిగాను కండక్టర్ని. ఏమోనండి, వస్తే వస్తాయి, లేకపోతే లేదు. అయినా ఈ చలిగాలిలో ఎవరు కాచుకొని కూర్చుంటారు అన్నాడు కండక్టర్ కూడా నిద్రలోకి జోగుతూ. నా ఆనందం ఆవిరిలా అంతరించిపోయింది. నేనెంతో తొందరగా హైదరాబాద్ చేరుకోవాలని ఆతృతపడుతుంటే మధ్యలో ఈ అడ్డంకులేమిటి? ఎప్పుడెప్పుడు ఆమె ముందు వాలి ఆ శుభవార్త ఆమె చెవిన వెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్న నాకు బస్ చెడిపోవటం అపశకునంగా తోచింది. ఏమైనా తెల్లవారేలోగా ఊరు చేరాలనే పట్టుదలతో ఏదైనా కారు కానీ లారీలు కానీ వస్తాయన్న ఆశతో రోడ్డు పక్కన చిన్న వంతెన మీద ముడుచుకొని కూర్చున్నాను సిగరెట్లు కాలుస్తూ. ఆ కారు చీకటిలో నా నిరీక్షణ ఫలించిందన్నట్లుగా దూరంగా హెడ్లైట్ కాంతి పట్టం చూసి చటుక్కున లేచి నిలబడ్డాను. చేతులు చాచి ఆపమన్నాను. రాత్రిపూట అలవాటుగా ప్యాసింజర్స్ని ఎక్కించుకు వెళ్లే లారీ ఆగింది. ఎంత డబ్బైనా సరే తెల్లవారేసరికల్లా హైదరాబాద్ చేరాలని నా తపన. అందుకే ఆలోచించకుండా లారీ ఎక్కేశాను, సూట్ కేసుతో సహా. చలికి నిద్ర ముంచుకొస్తోంది. డ్రైవర్ తప్ప తాగినట్లున్నాడు. వాసన గుప్పమంది. ఓ 4 గంటలు కళ్ళు మూసుకుంటే దిగిపోతానని సరిపెట్టుకున్నాను. తాగిన మైకంలో ఒళ్ళు తెలియని డ్రైవర్ ఓవర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ చెట్టుకు గుద్దించాడు. అంతవరకే నాకు తెలిసింది. 6 వారాల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నేను సరాసరి గిరి ఇంటికి వెళ్ళాను. అప్పటికే స్నేహితుడు గిరి పెళ్లి చేసుకుని భార్యతో సహా హనీమూన్ వెళ్ళాడని తెలిసింది. చేసేది లేక ప్రేమించిన ఆమె కోసమని ఆమె ఇంటికి వెళ్ళాను. మా అమ్మాయికి పెళ్ళైపోయిందని, మళ్ళీ మా ఇంటి ఛాయలకు కూడా రావద్దని శాసించారు ఆమె తల్లిదండ్రులు. సమయం మించిపోవటం వలన వచ్చిన ఉద్యోగం చేయిజారిపోయింది. అన్ని విధాలుగా ఇబ్బందులు చుట్టుముట్టడంతో మిన్ను విరిగి మీద పడ్డట్లయింది నాకు. ఆమె కోసం పుట్టెడు ఆశతో వస్తే జరిగిందేమిటి? ఇక తను బ్రతకడమే అనవసరం అనుకున్నాను. చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పూనుకుంటే శారద తండ్రి రక్షించి నన్ను తన ఇంట్లో ఉంచుకుని ధైర్యం చెప్పి ఈ కంపెనీలో ఉద్యోగం వేయించి శారదనిచ్చి పెళ్లి చేశారు. తర్వాత విషయాలన్నీ శారద ద్వారా మీకు తెలిసినవే. తప్పక వస్తానని మాయమాటలు చెప్పి అందరిలాగే తనను నేను కూడా మోసం చేశానని ఆమె అపోహపడింది. అందుకే నా మీద కోపంతో ఇష్టం లేని మరొక పెళ్లికి తలవంచింది. నేను చేసిన మోసానికి ప్రతిఫలంగా నేను తండ్రినయ్యే అవకాశం కోల్పోయాను. ఒక అమాయకురాలిని మోసం చేశాను. ఆ పాపమే అనుక్షణం నన్నిలా కలిచివేస్తోంది అని దోసిట్లో ముఖం దాచుకున్నాడు రమేష్. ఇప్పుడు చెప్పండి సుస్మిత గారు, నేను ఆమెకు చేసింది ద్రోహమంటారా కాదా? తెలిసి ఆమెకు తెలియకుండా శారదకు ద్రోహం చేశాను, చెప్పండి అన్నాడు ఎర్రబడ్డ కళ్ళతో రమేష్. మిమ్మల్ని మీరే ఎందుకు అలా కించపరుచుకుంటారు? మీరు చేసిన దానిలో వీసమంత అయినా తప్పులేదు. మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలనే వచ్చారు, కానీ సమయం దాటిపోయి ఆమె వేరొకరి భార్య అయింది. మీరు శారదను చేసుకునే నాటికి మీలోని లోపం మీకే తెలియదు. ఆ పరిస్థితిలో మీరు చేసింది తప్పెలా అవుతుంది అంది సుస్మిత. అది కాదు సుస్మిత గారు, మాది అందరిలాంటి ప్రేమ కాదు. మా ప్రేమ అతి పవిత్రమైనది. నన్నే భర్తగా అంగీకరించి నా పేదరికాన్ని కూడా లెక్క చేయకుండా తన సర్వస్వాన్ని ముందుగా నాకు అర్పించిన నా ప్రేమ దేవత మహిజ. అలాంటి దేవత నాకు దూరమైంది. సమయానికి గిరి కూడా ఊళ్ళో లేకపోవటం వలన అలా జరిగింది. నేను రాసిన ఉత్తరాల గురించి గిరి మహిజకు చెప్పాడో లేదో నాకు తెలియదు. మనసు లేని మనువు చేసుకుని మహిజ ఎంతగా కుమిలిపోయిందో తలుచుకుంటే భరించలేకుండా ఉన్నాను. అసలు ఆమెకు తన భావంటే ఎప్పుడూ ఇష్టం లేదు. మరి ఎలా పెళ్లికి అంగీకరించిందో నాకు తెలియదు. రమేష్ నోటి వెంట మహిజ పేరు విన్న సుస్మిత తుళ్ళిపడింది. చాలాసేపటికి తేరుకొని మీరు అంది అనుమానంగా. నా పేరు రమేష్ చంద్ర, కానీ మహిజతో గడిపింది చంద్రం. ఇప్పుడు మిగిలింది ఒట్టి రమేష్ మాత్రమే. ఆమె ఫోటో ఏదైనా ఉందా మీ దగ్గర అంది అనుమానంగా. పాకెట్లోని పర్సు తీసి ఫోటో బయటకు తీశాడు రమేష్.
ఫోటో చూసిన సుస్మిత కొయ్యబారిపోయింది. మనసు బండబారింది. అంటే ఆ మహిజ ఈ మహిజ ఒక్కరే అన్నమాట. రమేష్ని ప్రేమించిన మహిజ బావని పెళ్లి చేసుకుందన్నమాట. ఏం సుస్మిత గారు అలా ఉండిపోయారు? మహిజ మీకు తెలుసా అన్నాడు రమేష్. ఆహా లేదు, ఎక్కడో చూసినట్లుగా ఉంది అందుకని. రమేష్ అలా ఉద్రేకంగా మహిజను గురించి చెప్తుంటే ఆమె ఎవరో తనకేమవుతుందో చెప్దామని నోటిదాకా వచ్చి కూడా ఆగిపోయింది సుస్మిత. మహిజ మరొకరి భార్య అయిందంటేనే భరించలేని రమేష్ ఆమె మరణవార్త విని తట్టుకోగలడా? జరిగిందంతా శారద గారికి తెలుసా అంది. శారద దగ్గర దాచిందేమీ లేదు, అంతా ఆమెకు చెప్పి శారద అంగీకరించిన పిమ్మటే మా పెళ్లి జరిగింది. ఎవరినన్నా పెంచుకుందామని అనిపిస్తుంది. మా మనోవ్యాధికే అంతకంటే మందు లేదు అన్నాడు రమేష్. రమేష్ మాటలు సుస్మిత చెవిన పట్టం లేదు. ఆమె మనసులోని ఆలోచనలు సముద్ర తరంగాల్లా ఎగిసిపడుతున్నాయి. హైదరాబాద్లోని మహిజ రమేష్లు ఒకనాటి ప్రేమికులన్నమాట. అప్పటికే గర్భవతిగా ఉన్న మహిజను బావ ఎలా పెళ్లాడాడు? బావకి తెలియకపోయినా అత్తయ్య ఎలా అంగీకరించింది? మహిజకు బిడ్డ పుట్టిన విషయంలో అమ్మ లెక్కలు నిజమేనన్నమాట. మహిజ మనసంతా చంద్రం మీదే ఉన్నప్పుడు బావనెలా పెళ్లాడింది? వాళ్ల దాంపత్య జీవితం సరిగ్గా లేదని చుట్టుపక్కల వారన్న మాటలు నిజమేనా? తెలిసే రుక్మిణత్తయ్య ఊరుకుందేమో. మరి బావ ఎంత ప్రేమ లేకపోతే మహిజ చిహ్నంగా మిగిలిన బాబును తెచ్చుకుంటాడు? రమేష్తో తన పరిచయం, అతను తనని ఆప్తురాలిగా భావించి అతని కథ తనతో చెప్పటం, ఆ వ్యక్తి మహిజ కావడం, జరిగింది కళా నిజం అనిపిస్తోంది సుస్మితకి. ఎన్ని కొత్త నిజాలు బయటపడ్డాయి. రాత్రి 7 గంటలైంది. ఇంట్లో ఎవరూ లేరు. సుస్మిత ఒంటరిగా పుస్తకం చదువుకుంటోంది. చలపతి పనిచేసే ప్లీడర్ గారి అబ్బాయి పెళ్లికి చలపతి, వరలక్ష్మి పిల్లలు కలిసి వెళ్లారు. సుస్మిత రాను అనటంతో వరలక్ష్మి రాత్రి 10 గంటలకు వస్తాం, ఒంటరిగా కాకుండా పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా తోడుగా ఉంచుకో అని చెప్తూ, వీడికి కడుపు నిండా పాలు పట్టాను, పడుకుంటే మళ్ళీ లేవడు, వీడికి చేసేదేమీ లేదు, కాస్త చూస్తూ ఉండు, అది చాలని కూతురు మూడ్ బాగుండటం చూసి మెల్లగా చెప్పింది. ఏ కళనున్నదో కానీ అడగ్గానే అంగీకరించింది సుస్మిత. తల్లి వాళ్ళు వెళ్ళాక కాసేపు పిల్లవాడితో ఆడుకుంది. వాడికి నిద్ర రావటంతో ఉయ్యాల్లోనే వేసి నవల పట్టుకుంది. నవల మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. మధ్యలో తలుపు చప్పుడైంది. నవల పక్కన పెట్టి లేచింది సుస్మిత తలుపు తీయటానికి. తలుపు తీసిన సుస్మిత అలాగే నిలబడిపోయింది. ఇంచుమించు శ్రీధరం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎలాగో లోపలికొచ్చి ఇల్లంతా కలే చూసి ఎవరూ లేరు కాబోలు అనుకున్నాడు. పెళ్లికని బస్ ఎక్కించిన నాడు చూసిన సుస్మితని మళ్ళీ ఇన్నాళ్లకు చూశాడు. ఆ ఆనందం తాలూకు తృప్తి అతని ముఖంలో కనబడుతోంది. శ్రీధరాన్ని చూసిన సుస్మితకి కోపంతో ముఖం ఎర్రబడింది. అతను చేసిన మోసం గుర్తుకొచ్చి ఏం మాట్లాడక మౌనంగా ఉండిపోయింది. అత్తయ్య వాళ్ళు లేరు, పెళ్లికి వెళ్ళారు, ఆ గదిలో నీ కొడుకున్నాడు, తీసుకువెళ్ళొచ్చు అంది ముక్తసరిగా. కోపంలో కూడా అందంగా ఉన్న సుస్మిత రూపం మనోహరంగా ఉన్నా ఆమె మాటల్లోని పదును గ్రహించకపోలేదు శ్రీధరం. ఒక్కసారి సుస్మితను తన గుండెలకు హత్తుకోవాలని, జరిగింది చెప్పాలని ఎంతో ఆతృతగా ఉంది అతని మనసుకి. స్మిత, నీతో కాసేపు మాట్లాడాలి అని క్షణం ఆగి ఆమె ముఖంలోకి చూసి వచ్చి కూర్చున్నాడు. నాతో ఏం మాట్లాడక్కర్లేదు, నేను ఎవ్వరి మాటలు వినను, వచ్చిన పని చూసుకుని వెళ్ళొచ్చు అంది కోపంగా. చటుక్కున లేవబోయిన సుస్మితని 2 చేతుల్లో గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టబోయాడు శ్రీధరం. ఏమిటి అఘాయిత్యం? ఎవరూ లేనప్పుడొచ్చి విసురుగా లేచింది సుస్మిత. స్మిత, నువ్వేనా? నువ్వు ఈ మాట అంటున్నావా అన్నాడు శ్రీధరం. విషాదం గూడు కట్టుకున్న అతని కళ్ళు పేలవంగా ఉన్నాయి. అవును, సుస్మితనే. ఒకనాడు నిన్ను ప్రేమించి నువ్వే ప్రాణంగా భావించి నీచే ప్రేమించబడి నీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయి మోసానికి గురైన సుస్మితనే మాట్లాడుతున్నాను అంది తీవ్రంగా. ఆమె ప్రతి మాట అతని మనసుని కోస్తున్నట్లుగా ఉంది. మనసా వాచ ఒక్క మాట నన్ను మర్చిపోయానని చెప్పగలవా స్మిత అన్నాడు దీనంగా శ్రీధరం. నువ్వు, నీ తాలూకు ఊహలు, నీ రూపం నా మనసునెప్పుడో వీడిపోయాయి అంది బింకంగా సుస్మిత కన్నీళ్లతో. నేను నమ్మను, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వన్న మాటలు నిజంగానే హృదయంలో నుంచి వచ్చినవి కావు. నా మనసులోని బాధను ఒక్కసారి నీ ముందు చెప్పి నా మనసుని తేలికపరచుకొని అన్నాడు బాధగా. ఓహ్, భార్య కన్నా పరాయి వాళ్ళు ఎక్కువ నీకు మనసులోని మాట చెప్పుకోవటానికి అంది హేళనగా. స్మిత, నువ్వెన్ని అన్నా సరే నే చెప్పేది మానను. నీ మీద నా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో నీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను. నువ్వు లేకుండా గడిపే ప్రతి క్షణం నేనెంత బాధపడుతున్నానో, ఎలాంటి నరకయాతను అనుభవిస్తున్నానో నేనెలా చెప్పను? నన్ను ఏ విధంగా అనుకున్నా సరే
వ్యక్తిత్వం లేని వాడినన్నా పర్వాలేదు, కానీ జరిగింది వింటే నువ్విలా మాట్లాడవు. ఏం జరిగిందో నాకు తెలుసు. మానే పుండును మళ్ళీ గాయంగా మార్చకు. దయచేసి నువ్వు వెళ్ళిపో. నీకో నమస్కారం అంది చేతులు జోడిస్తూ. అతని ఉనికిని భరించలేకుండా ఉంది సుస్మిత. నా మాట విను. ఆ సంఘటన జరిగాక నిన్ను కలుసుకుని జరిగిందంతా చెప్పి నీ నుంచి క్షమార్పణ కోరుకోవాలని అనుకున్నాను, కానీ మనస్కరించలేదు. అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను. అవును, చేసిన తప్పు అలాంటిది. ఎదుట పడేందుకు మనసులా ఒప్పుతుంది. అన్నింటికీ సిద్ధమై పీటల మీద పెళ్లి చెడగొట్టి నన్ను కాదని మహిజను చేసుకునేందుకు నీ మనసొప్పింది. కనీసం నువ్వు కానీ అత్తయ్య కానీ జరిగింది చెప్పగలిగారా? నేనేమవుతానో ఆలోచించారా? బంధుత్వాలైనా చూడకుండా కట్నాల పేరుతో అయిన వాళ్ళకి ద్రోహం చేసే మీరు మనుషులేనా? నీ వల్ల కాదు నా జీవితం ఇలా మ్రోడుగా తయారైంది. వద్దు బావా, వద్దు, మరేమీ చెప్పకు. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. నా మనసు మరింత క్షోభ పెట్టకు. దీనంగా ఏడుస్తోంది సుస్మిత. శ్రీధరం మనసు తల్లడిల్లింది సుస్మిత కన్నీరు చూసి. ఆప్యాయంగా పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకోబోయాడు. ఛీ, నన్ను ముట్టుకోకు. మహిజను తాకిన చేతులతో అతని నుంచి విదిలించుకుని దూరంగా జరిగింది సుస్మిత. స్మిత, మహిజ నేను ఒక్కరోజు కూడా భార్యాభర్తలుగా గడపలేదు. లోకం దృష్టిలో మాత్రమే మేమిద్దరం భార్యాభర్తలం. బావా, తెలివిగా మాట్లాడకు. మహిజ మీద అయిష్టంతోనే ఆమె బిడ్డకు తండ్రివయ్యావా? ఏమాత్రం ప్రేమ లేకుండానే ఆమె చిహ్నంగా మిగిలిన బాబుని వాళ్ళని కాదని అక్కడి నుంచి తెచ్చావా? ఆనాడు పెళ్లి పందిరిలో మీ అత్తగారు మహిజ మీద మోజుతో కావాలని చేసుకున్నాడని చెప్పిందట. అది అబద్ధమేనా? కట్టుకథలు చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. నీ కళ్ళబొల్లి కబుర్లు విని మైమర్చిపోవటానికి నేను మునుపటి సుస్మితని కాదు తెలుసా? కోపంతో ఆమె ముఖం ముద్దమందారంలా తయారైంది. సుస్మిత అంటున్న ఒక్కొక్క మాటకి శ్రీధరం గుండె తూట్లు పడుతున్నట్లుగా ఉంది. శరీరాన్ని నీరసం ఆవహించింది. వెనక్కి జారగిలబడి వాలుకుర్చీలో కూలబడి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కాళ్ళు చాపుకొని అలసటగా తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. నిన్నెలా నమ్మించాలో, ఏ విధంగా చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను ఏనాడైనా నీతో అబద్ధం చెప్పానా స్మిత? జరిగిందంతా తెలిసినా నన్ను నమ్మించాలనుకోవటం నీ అవివేకం అంది సుస్మిత. ఏమీ తెలియకుండానే పిచ్చిగా మాట్లాడటం నీ అవివేకం తెలుసా? నీ పట్టుదల నీదే, కానీ నా మాట కాస్తంతైనా వినవే? నే చెప్పేది నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే అన్నాడు తీవ్రంగా అప్పటికే విసిగిపోయిన శ్రీధరం. అతని మనసులోని ఉద్రేకాన్ని, ముఖంలోని తీవ్రతను, కళ్ళలోని ఎరుపు జీరలను గమనించి సుస్మిత కంగారు పడింది. ఎప్పుడూ శ్రీధరంలోని ప్రేమను తప్ప కోపాన్ని చూడని సుస్మిత అతని తీరు చూస్తుంటే నిజంగానే భయం వేసింది. అప్పటికి శ్రీధరం వచ్చి గంట అయింది. అతని వాలకం చూస్తుంటే జరిగిందంతా ఖచ్చితంగా చెప్పేటట్లుగా ఉన్నాడు. తొడక్కుండా కూర్చుంది సుస్మిత. నే చెప్పే ప్రతి మాట విను. చిన్నప్పటి నుంచి ప్రేమగా బావ మరదళ్ళుగా కలిసిమెలిసి పెరిగాం. వయసొచ్చాక అందరిలాగే మనలో కూడా ప్రేమ చిగురించి భార్యాభర్తలమవ్వాలనే కోరిక పెరిగింది. ఒకరి కోసం ఒకరు పుట్టామనిపించింది. కానీ విధి మనల్ని క్రూరంగా విడదీసింది. ఆనాటి నుంచి నాది శాంతి లేని జీవితం అంటే నమ్ము. ఇంకొద్దిసేపట్లో నువ్వు నన్ను ఎలా నిర్ణయిస్తావో పూర్తిగా విను. నువ్వు చెప్పబోయే నిర్ణయం మీదే నా ముందు జీవితంలోని సంతోషమంతా ఇమిడి ఉంది. ఆ రోజు ఎంతో ఆనందంగా, ఎన్నో మధురమైన ఆలోచనలతో మీ బస్సు కదలగానే ఇంటివైపు నడిచాను. గుండెలు చిక్కబట్టుకొని ఏ భావం లేకుండా నిశ్చలంగా కూర్చుంది సుస్మిత. బస్సు దూరం అయ్యే వరకు సుస్మితకి చెయ్యి ఊపుతూనే ఉన్నాడు శ్రీధరం. సుస్మిత దూరం అయిపోతోందంటే ఏదో తెలియని సున్నితమైన బాధగా అనిపించింది అతనికి. సుస్మితకి చెప్పి తనేమిటి డీలా అయిపోతున్నాడు? రేపు తను వెళ్తాడు. నడుస్తున్న అతనికి సడన్గా ఏవో టాయిలెట్ సామాన్లు కొనాలని గుర్తుకొచ్చి షాప్ కేసి నడిచాడు. తనకి కావాల్సిన సామాన్లు తీసుకుని ఇల్లు చేరేసరికి 9 గంటలైంది. ఇల్లంతా బంధువులతో హడావిడిగా ఉంది. పెళ్లి దగ్గరకు వచ్చేయటంతో దాదాపుగా చుట్టాలందరూ వచ్చేశారు. ముఖ్యంగా పెద్ద మేనమామ సదానందం భార్యతో కూతురుతో రావడం కించిత్ ఆశ్చర్యం అనిపించింది శ్రీధరానికి. ఏమోయ్ పెళ్ళికొడుక, బాగున్నావా అన్నాడు సదానందం. ఎప్పుడొచ్చారు మీరు అన్నాడు శ్రీధరం. సాయంకాలం వచ్చామయ్యా. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించిందనుకో. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. చాలా పెద్దవాడివయ్యావు అంది శ్రీధరం కేసి పరిశీలనగా చూస్తూ కృష్ణవేణి. అసలు నీకు మేనమామ అనేవాడు ఒకడు ఉన్నాడని ఏమాత్రం అభిమానం ఉన్నా మా ఊరు రాకుండా ఉంటావా అన్నాడు నిష్ఠూరంగా సదానందం. అర్థం కాని అభిమానానికి ఉక్కిరిబిక్కిరయ్యాడు శ్రీధరం. మహిజ, ఇలా రా తల్లి అని కూతుర్ని పిలిచి శ్రీధరం బావమ్మ అని చెప్పాడు కూతురికి సదానందం. మా ఇంటికి వచ్చినప్పుడు చూశాను మామయ్య అన్నాడు శ్రీధరం.
ఎందుకో పెద్ద మేనమామ మాటలు కృత్రిమంగా అనిపించాయి. మహిజ మరికాస్త ఒళ్ళు చేసి పచ్చబడింది. చీరకట్టులో ఆమె అందం మరింత ఇనుమడించింది. అందరి భోజనాలు పూర్తయినాయి. ఒక్కొక్కరే చేపలు పరుచుకుని తలో మూల నిద్రలోకి జారుతున్నారు. రుక్మిణి, విశ్వనాథం తమతో తీసుకువెళ్లవలసిన సామాన్లన్నీ మరొకసారి చూసుకుంటున్నారు. శ్రీధరం మెల్లగా తల్లి దగ్గర చేరి సాయంకాలం మా అమ్మయ్య గారింట్లో విశేషాలు చెప్తూ వాళ్ళు వెళ్లే వరకు ఉన్నానని చెప్తున్నాడు. ఇంకా నయం, నువ్వు కూడా బస్సు ఎక్కావు కాదు అన్నాడు నవ్వుతూ విశ్వనాథం. మీరు మరీనండి, నా కొడుకేం వెర్రుబాగులవాడిగా కనిపిస్తున్నాడా మీ కళ్ళకి అంది చిరుకోపంగా రుక్మిణి. సరి సరి, వాదనల తరువాత ఆ డబ్బు పెట్టెలో ఉంచావా? పంచల జత మరొకటి పెట్టావా అన్నాడు విశ్వనాథం. ఆహా, నాకు గుర్తున్నంత వరకు అన్నీ పెట్టాను. ఏమైనా మర్చిపోతే అక్కడే చూసుకోవచ్చు అంది రుక్మిణి. పెద్దమామయ్య వాళ్ళు వస్తారనుకోలేదమ్మా అన్నాడు శ్రీధరం. నాకు ఆశ్చర్యంగానే ఉందిరా. ఎప్పుడు ఎవరింటికి రాని అన్నయ్య రావటం, వదిన కూడా చాలా మారినట్లుంది. ఆ మహిజ లాగు చొక్కాలతో కాకుండా ముందు చీర కట్టుకుని రావటం నాకు కొంత మనశ్శాంతిగా ఉంది. కాస్త ఈసారి అత్తయ్య అన్న అభిమానం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లకి తన ఇంటికి వచ్చిన అన్నగారిని వదిన గారిని చూసి రుక్మిణి ఎంతో ఆనందపడిపోతోంది. అందరికీ ఆశ్చర్యంగానే ఉంది వాళ్ళు రావటం. పోనీలే, ఇన్ని రోజులకి మళ్ళీ అందరూ కలుసుకున్నాం. చలపతి కూడా ఆనందిస్తాడు. మీ అక్కయ్య కూడా వస్తే ఆలోటు కూడా ఉండేది కాదన్నాడు విశ్వనాథం. ఇదిగో శ్రీధరం, రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా రమ్మని బస్వాడికి చెప్పాను. ఓయ్ రుక్మిణి, రేపు ఉదయం భోజనాలు తొందరగా పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. రేపు సాయంకాలానికి మనం అక్కడుండాలి అన్నాడు విశ్వనాథం హెచ్చరికగా భార్యతో. అలాగే లేండి, మీరిది 10వసారి చెప్పటం అంది ఆవలిస్తూ. శ్రీధరం గదిలో మహిజ, కృష్ణవేణి పడుకున్నారు. వాళ్ళు పడుకుంటే నేనెలా పడుకోనమ్మా? హాల్లో పడుకోమని చెప్పకూడదు చిరాగ్గా అన్నాడు శ్రీధరం. పోనీలే శ్రీధరం, పడుకున్న వాళ్ళని లేపటం ఎందుకు? నీ మంచం మీద నువ్వు పడుకో, కాదంటే ఇదిగో ఇక్కడ పడుకో అంది తను కాస్త పక్కకు జరిగి తల కింద దిండు సరిచేసుకుంటూ రుక్మిణి. శ్రీధరానికి తన గదిలో ఫ్యాన్ కింద పడుకుంటే కానీ నిద్ర పట్టదు. హాల్లో పడుకుందామంటే దోమల బాధ ఒకటి. గత్యంతరం లేక మనసులో గొణుక్కుంటూ తన మంచం మీదికి చేరాడు. లైట్ ఆర్పబోతూ మహిజ కేసు చూశాడు. అంతలోనే దృష్టి మరల్చుకుని లైట్ ఆర్పేశాడు. శ్రీధరానికి ఎంతకీ నిద్ర రావటం లేదు. పైగా కృష్ణవేణమ్మ గుర్రు పెట్టే విధానం చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది అతనికి. సుస్మిత ముగ్ధ మనోహర రూపం కళ్ల ముందు కదలాడుతోంది. మహిజ తన గదిలో పడుకుందని, తను సుస్మిత హాల్లో మంచాలు వేసుకున్న నాటి రాత్రి తను చేసిన అల్లరి గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. తను కన్న కలలు పండబోతున్నాయి. అమ్మ కోరిక ప్రకారం సుస్మిత తన భార్యగా వస్తోంది. సుస్మిత, ఆ రోజైతే మంచం మీద కూర్చుంటే లేచిపోమ్మన్నావు, మరి పెళ్ళయ్యాక ఏమంటావు? కళ్ళకి కనిపించిన సుస్మితతో కబుర్లు చెప్తున్నాడు శ్రీధరం. ఆమెతో గడపబోయే వైవాహిక జీవితం తాలూకు మధుర స్మృతులు ఊహించుకుంటూ మెల్లగా నిద్రలోకి జారాడు. శ్రీధరం హృదయపీఠాన్ని సుస్మిత పూర్తిగా ఆక్రమించేసుకుంది. ఓర చూపులతో, చిలిపి మాటలతో ఆ రోజు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. స్మిత, నిన్ను భార్యగా పొందిన నేను చాలా అదృష్టవంతుడిని. కలతలు కలహాలు లేకుండా మన జీవితమంతా హాయిగా మధురంగా గడిపేయాలి. మనం మిగిలిన వారికి ఆదర్శ దంపతులం కావాలి. ఇది నా కోరిక, ఏమంటావు అన్నాడు శ్రీధరం ఆమె కళ్ళల్లోకి ఆశగా చూస్తూ. ఆమె పారవస్య హృదయంతో నిండుగా చూసింది. ఆ చూపులలోని సోయగాన్ని మధురాతి మధురంగా ఆస్వాదించసాగాడు శ్రీధరం. మాట్లాడవేం అన్నాడు ప్రేమగా ఆమెకు దగ్గరవుతూ. చూడండి, చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా మన వంక చూస్తున్నారు అంది సుస్మిత సిగ్గుతో తలదించేసుకొని. ఘోరమా అన్నాడు శ్రీధరం పక్కకు చూస్తూ. అయ్యో, ఎంత ఘోరం జరిగింది! ఇంకేముంది? దేవుడోయ్, నా కూతురి జీవితం నాశనమైపోయింది అని బిగ్గరగా ఏడుపులు గోలగా మనుషుల మాటలు వినపట్టంతో స్వప్నసీమలో విహరిస్తున్న శ్రీధరం ఉలిక్కిపడి లేచాడు. తన పక్కనున్న మహిజను చూసి నివ్వెరపోయాడు. ఏం జరిగిందో అర్థం కాలేదతనికి. ఇలా రాత్రిపూట మహిజ తన పక్కన వచ్చి నిలబడిందేమిటి? సుస్మిత ఏమైంది? ఆశ్చర్యంగా చూస్తూ, ఏం జరిగింది మహిజ? నువ్వేమిటిలా నా పక్క మీదకి వచ్చావు అన్నాడు. చాలే, ఏమీ తెలియని నంగనాచులు అడుగుతున్నావు. ఫ్యాన్ గాలికి చలిగా ఉన్నట్లు అనిపించి వరండాలో పడుకున్నాను. పరాయివాడా ఏమిటి అనుకున్నాను, కానీ నా కూతుర్ని ఇలా చేస్తాడని ఊహించలేకపోయాను. దాని జీవితం నాశనమైపోయింది. దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నే ముందే చెప్పానండి, ఈ పెళ్లికొద్దని. నా మాట విన్నారు కాదు. ఇంత అఘాయిత్యం జరుగుతుందని అనుకోలేదండి. బిగ్గరగా ఏడుస్తున్న కృష్ణవేణి మాటలు విని ఉలిక్కిపడ్డాడు శ్రీధరం. అతనేదో మాట్లాడేటంతలో, చూడు బావా, ఇదేం అన్యాయం? రేపు పెళ్లి పెట్టుకొని నా కూతురితో ఈ విధంగా ప్రవర్తించడం ఏమన్నా బాగుందా? రేపు నలుగురికి ఈ విషయం తెలిస్తే నా పరువేంగాను, దాని పెళ్ళేంగాను,
ఏరా శ్రీధరం, మేమేం పాపం చేశామని మమ్మల్ని ఇలా అవమానిస్తున్నావు అన్నాడు సదానందం. మామయ్య, ఏమిటి నువ్వనేది? నేను మహిజని. నో, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. ప్లీజ్ మహిజ, నువ్వైనా చెప్పు. వీళ్ళు అనుకుంటున్నట్లుగా మన ఇద్దరి మధ్య ఏం జరగలేదని. అసలు చాప మీద పడుకున్న దానివి నా మంచం మీదకి ఎలా వచ్చావు చెప్పు. మహిజ జబ్బలు రెండు చేతులతో పట్టుకొని రౌద్రంతో ఆమె కళ్ళల్లోకి చూసి అడిగాడు శ్రీధరం. అంతవరకు కన్నీళ్లతో ఓ పక్కగా నిలబడిన మహిజ, బావా ఎందుకలా మాట పూర్తి చేయకుండానే ఏడుస్తూ వెళ్ళిపోయింది మహిజ. మహిజ కూడా అలా అనటంతో శ్రీధరం ముఖం ఎర్రబడింది. కాదు, మీరందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. ఏదో ప్లాన్తోనే మహిజ నా దగ్గరకు వచ్చింది. నేనే తప్పు చేయలేదు. అమ్మా, నా మాట నమ్ము. నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కన్నీళ్లతో తల్లిదండ్రుల్ని నమ్మించాలని చూస్తున్నాడు శ్రీధరం. పెళ్లికి వచ్చిన చుట్టాలందరూ తలొక రకంగా అంటుంటే తల పగలగొట్టుకుని చచ్చిపోదామా అనిపించింది శ్రీధరానికి. మనిషి సిగ్గుతో కుచించుకుపోయాడు. ఇంకా నయం, పెళ్లి కాకుండా తొందరపడ్డాడు గనక సరిపోయింది. శ్రీధరానికి పెళ్ళైతే ఆ ఆశ కూడా ఉండేది కాదు. జరిగిందేదో జరిగింది. ఈ పరిస్థితిలో శ్రీధరం సదానందం కూతుర్ని పెళ్లి చేసుకోవటమే సరైన పరిష్కారం అని నిర్ణయించారు పెళ్లికొచ్చిన పెద్దలందరూ. శిలా ప్రతిమలా నిలబడటం తప్ప రుక్మిణి ఏం మాట్లాడలేదు. కొడుకు చేసిన పనికి తల వంచుకుని నిలబడ్డాడు విశ్వనాథం. సదానందం, కృష్ణవేణి కూడా ఆ నిర్ణయమే సరైంది అన్నారు. వీళ్ల మాటలు వింటున్న మహిజ, చంద్రం, అయిపోయింది. నా జీవితం మరొకరితో ముడిపడపోతోంది. నువ్వు వస్తావని ఎదురు చూసి కళ్ళు కాయలు కాచినాయి. అందరిలాగే నువ్వు మోసగాడివనుకోలేదు. కానీ నీ మీద నాకేమాత్రం కోపం లేదు. ప్రేమ తప్ప నాన్న మాట ప్రకారం అమ్మ ఆత్మహత్య చేసుకుంటానని పట్టుబట్టడంతో తప్పనిసరిగా ఈ నాటకం ఆడి మనసు లేని మనువుకి తలవంచుతున్నాను. గర్భిణిగా ఉన్న నన్ను ఈ పరిస్థితిలో పెళ్ళెవరు చేసుకుంటారు? అందుకనే నాన్న చెప్పినట్లుగా ప్రాణం లేని మహిజగా నేను ఈ పనికి ఒప్పుకున్నాను అనుకోసాగింది మహిజ. తొలిసారిగా శ్రీధరం మీద ఎనలేని జాలి కలిగింది మహిజకు. నన్ను క్షమించు బావా, నీకు చేస్తున్న ద్రోహానికి మూగగా వెలిపించింది ఆమె మనసు. తనతో ప్రమేయం లేకుండా జరిగిన నిర్ణయానికి అప్రతిభుడయ్యాడు శ్రీధరం. మహిజ, నేనేం చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు? నీతో ఒక మాట అయినా మాట్లాడని నిన్ను బలవంతంగా ఆ ఆలోచన మనసులోకి రాగానే జుగుప్సగా ఉందతనికి. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నాడు శ్రీధరం. మహిజతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. నిశ్చలంగా ఉందతని ముఖం. ఎందుకు ఒప్పుకోవు? జరిగింది కాదంటే సరిపోతుందా? ఎంతమంది సాక్షులున్నారో తెలుసా? నా కూతుర్ని కాదని ఆ సుస్మితని చేసుకుని ఎలా కాపురం చేస్తావో చూస్తాను. అవసరమైతే కోర్టు దాకా వెళ్తాను అంది గర్జిస్తున్నట్లుగా కృష్ణవేణమ్మ. అత్తయ్య, ఎందుకలా అభాండాలు వేస్తావు? నేనేం చేశానని నాకింత కఠిన శిక్ష? మామయ్య, ఎప్పుడూ రానివాడివి మా ఇంటికి వచ్చావని సంతోషించాను. పెద్దవాడివి, నువ్వైనా చెప్పు బ్రతిమాలుతున్నాడు శ్రీధరం. పెద్దవాడిని కాబట్టే మర్యాదగా పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. నా మాట విని ఒప్పుకో. కఠినంగా ఉంది సదానందం మాట. ఎందుకు ఒప్పుకోవాలి? చచ్చినా ఒప్పుకోను. చెయ్యని తప్పుకి బాధ్యుడినయ్యి సుస్మితని కాదని నీ కూతురి మెడలో 3 ముళ్ళు వెయ్యటానికి నేనేం వెర్రివాడిని కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుస్మితని దూరం చేసుకోను ఉద్రేకంగా అన్నాడు శ్రీధరం. ఒప్పుకుంటావు. ఎందుకు ఒప్పుకోవు? చస్తానని బెదిరించే నీ మొండి మాటలు తీసి అవతల పెట్టు. ఇంతవరకు మంచిగా చెప్తున్నాను. మీ అమ్మా నాన్నల ముఖం చూసి ఊరుకున్నాను. అనుకున్న ముహూర్తానికి మహిజతో నీకు పెళ్ళై తీరుతుంది శాసించినట్లుగా అన్నాడు సదానందం. 4 రకాలుగా నలుగురు సదానందం మాటల్నే ఏకగ్రీవంగా నిజమని తీర్మానించారు. చిక్కంలో పిట్టలాగా తయారైంది శ్రీధరం మనసు. భగవాన్, నన్నింత క్రూరంగా ఎందుకు హింసిస్తున్నావు? కావాలని చెయ్యాలని నేనేమీ చేయలేదే. తన ఆనందాంబుదిలో విషబిందువులా ప్రవేశించింది మహిజ. యూ బ్రూట్, కావాలని నా జీవితంతో చెలగాటమాడుతున్నావు మహిజ. చూసుకో నిన్నేం చేస్తానో. ఏమీ చెయ్యలేని అసహాయతతో పిడికిలి బిగించి నుదుటి మీద బలంగా బాదుకుంటున్నాడు శ్రీధరం. ఆ రాత్రి తన పాలిట కాళరాత్రి. తన జీవితంలో విషం కురిపించిన భయంకరమైన వికృత రాత్రి. సుస్మితతో తను గడపబోయే జీవితం ఊహించుకుంటూ తనెంత విషమ పరిస్థితికి లోనయ్యాడో. ఎటూ చెప్పలేని అసమర్థత. ఈ పెళ్లికి ఒప్పుకొని సుస్మితకి ద్రోహం చెయ్యలేను. జరిగింది తెలిస్తే సుస్మిత నన్ను క్షమిస్తుందా? ఎందుకు క్షమించదు? నిన్ను ప్రేమించి నువ్వే ఆరాధ్య దైవంగా భావించే సుస్మిత నీ మాటలు తప్పక నమ్ముతుంది. మనిషికి మనసుకి జరిగే సంఘర్షణలో శ్రీధరం మనసు మరింత నలిగిపోతోంది. పెళ్లి పేరుతో జరిగే ఈ ప్రళయాన్ని ఏ విధంగా ఆపు చేయాలి? ఆ ఆలోచనలతో తల పగిలిపోతోంది శ్రీధరానికి. అప్పటికే 3 గంటలైంది. అందరూ తలో మూల కూర్చున్నారు. కళావిహీనంగా ఉందా ఇల్లు. నిద్రలేమితో నీరసంగా ఉన్న శ్రీధరానికి ఒక్కటే తోచింది.
అవును, సుస్మితకి కాకుండా తను ఇంకొకరికి భర్త కాకూడదు. 2 చేతులతో తన గొంతు తనే నులుముకుంటున్నాడు శ్రీధరం. బాబు శ్రీధరం! కెవ్వుమంది రుక్మిణి. గబాల్న శ్రీధరాన్ని ఆ పని నుండి విరమించింది. నువ్వు ఈ పని చేస్తే నేనేమవుతానో ఆలోచించావా? వద్దు బాబు వద్దు, నువ్వు ఇలాంటి పనికి పూనుకున్నావంటే నా శవాన్ని చూస్తావు అంది ఏడుస్తూ రుక్మిణి. అమ్మా, నన్నెందుకు తప్పించావమ్మా? ఇదే నా సమస్యకి పరిష్కారం. నేనెలా ఒప్పుకోనమ్మా? తెలిసి తెలిసి సుస్మితకి అన్యాయం చేయలేను. నిజంగా మహిజకు నాకు ఏ సంబంధమూ లేదు. వాళ్ళు కావాలని ఈ పని చేస్తున్నట్లుంది. నువ్వైనా చెప్పమ్మా. రుక్మిణి ఒడిలో పడుకొని పిచ్చిగా ఏడుస్తున్నాడు శ్రీధరం. శ్రీధరం, నువ్వు నిర్దోషివని నా మనసుకు తెలుసు బాబు. నీ మనసంతా సుస్మిత మీద తప్ప మరే ఆడపిల్ల మీద లేదని నిజం కూడా తెలుసు. కానీ మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసిన వారెవరైనా సరే ఏం జరగలేదన్నా నమ్మరు. ఈ మచ్చ నీకు జీవితాంతం ఉండేదే. సుస్మితని చేసుకున్నా దానికి ఈ విషయం తెలిస్తే మీ సంసారం గురించి ఒక్కసారి నిశ్చితంగా ఆలోచించు. అపోహలు, అపార్థాలు, అనుమానాలే నీకు చివరికి మిగిలేది. మామయ్యలిద్దరూ నీకు సమానమే. నా యందు దయ ఉంచి మహిజ మెడలో తాళికట్టు. ఈ పరిస్థితిలో నువ్వు ఈ పని చెయ్యకపోతే మన పరువు ఏమవుతుందో ఆలోచించు. ఇది నీ మనసుకు నచ్చని పని అని నాకు తెలుసు. కానీ కొన్ని బలమైన పరిస్థితులలో మనసు చంపుకోక తప్పదు. తెల్లవారిందంటే నలుగురికి తెలిసిపోతుంది. చిన్న మామయ్యకి ఎలాగో నచ్చ చెప్దాం. నా మాట విను. ఈ కుటుంబం పరువు కాపాడవలసిన బాధ్యత నీదే. బ్రతిమాలుతూ నచ్చచెప్పి అర్థిస్తున్నట్లుగా అడిగింది రుక్మిణి. ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితిలో చెయ్యని తప్పుకు బాధ్యుడై విధి చేతుల్లో కీలుబొమ్మలాగా మహిజ మెడలో తాళి కట్టాడు శ్రీధరం. ఇది జరిగింది. కావాలని నేను ఏ మోజు చూపలేదు మహిజ మీద. నీ మీద ప్రేమతో నిన్ను మర్చిపోలేక నిన్నే ఊహించుకొని కలలు కంటున్న సమయంలో మహిజ తనకు తానుగా నా దగ్గరికి వచ్చింది. ఆ మైకంలో మనసులో నిన్ను ఊహించుకున్న నేను శారీరకంగా మహిజను కౌగిలించుకోవటం తప్ప అంతకు మించి మరే దురాక్రమణ జరపలేదు. మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకుండా ఉన్నప్పుడు మహిజ ఎలా గర్భవతయిందో అర్థం కాక సతమతమయ్యాను. ఎవరిని ఎలా అడగాలో అర్థం కాలేదు. అమ్మతో చెప్దామంటే మాకే సంబంధము లేదని తెలిస్తే అమ్మ ఏమవుతుందో, అసలే నా వల్ల కృంగి కృషించిపోతున్న వాళ్ళని మరింత బాధ పెట్టిన వాడినవుతానని ఇష్టం లేకపోయినా తల ఊపటం అలవాటు చేసుకున్నాను. నా వల్ల మహిజకు గర్భం రాలేదని నాకు తెలుసు. ఆ బిడ్డను నా బిడ్డగా చూడలేకపోతున్నాను. ఏదైనా అనాలన్నా భయం, పిరికితనం. చెయ్యరాని నేరానికి తలవంచి అందరి దృష్టిలో అపరాధినయ్యాను. జీవోత్సవంలా జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు నన్నేమంటావో అను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పి నా మనసులోని కల్లోలాన్ని ఆపుచెయ్యి. తను చెప్పవలసింది పూర్తిగా చెప్పి సుస్మిత వంక చూశాడు శ్రీధరం. కళ్ళు పెద్దవి చేసుకుని అతను చెప్పిందంతా ఆశ్చర్యంగా వింటున్న సుస్మిత శ్రీధరం చెప్పటం ముగించగానే ఈ లోకంలోకి వచ్చింది. శ్రీధరం బావ మరెన్నో నిజాలు చెప్పాడు. రమేష్ మాటలు, బావ మాటలు పూర్తిగా విన్న తరువాత బావ నిర్దోషని తెలిసిన సుస్మితకి మనసెంతో చల్లగా ఉంది. ఏదో ఆనందం మనసులో ఉబుకుతోంది. భయంకరమైన చేదు నిజాన్ని కడుపులో దాచుకుని కుమిలిపోయే బావని తన మాటల ద్వారా కష్టపెట్టిన మూర్ఖురాలు తను. కట్టలు తెగిన వాగులాగా సుస్మితలోని ప్రేమ వరదలాగా పొంగి పొరలసాగింది. ఏం సుస్మిత, నన్ను క్షమించలేకపోతున్నావు కదూ? మళ్ళీ కట్టుకథలలాగా ఉందా నీకు? బాధగా పలికింది శ్రీధరం స్వరం. బావా, సుస్మిత గొంతు ఆనందంతో పూడుకుపోయింది. ఎన్నో యుగాల అనంతరం కలుసుకున్న ప్రేమికుల్లాగా వారిద్దరూ పెనవేసుకుపోయారు. శ్రీధరం షర్టంతా సుస్మిత కన్నీటితో తడిసిపోయింది. వదిలితే ఎక్కడ దూరం అవుతుందోనన్న ఆర్తితో సుస్మితని మరింత గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు శ్రీధరం. బావా, నన్ను క్షమించు. నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టాను. ఏవేవో మాట్లాడాను. జరిగింది చెప్తానన్నా విననని మొండికేశాను. నా బావ ఎన్నటికీ నన్ను మోసం చెయ్యడు. కన్నీటితో తన మనసులోని కల్మషాన్ని కడిగేసుకొని మనసు శుభ్రపరుచుకుంది సుస్మిత. సుస్మిత, నువ్వు నమ్మావు. నాకదే కావాల్సింది. ఇక నేనేమైపోయినా పర్వాలేదు అన్నాడు శ్రీధరం. జరిగింది కొంతవరకే తెలుసు నీకు. మహిజ పెళ్లికి ముందు జరిగింది నాకు తెలుసు అంది సుస్మిత. నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా శ్రీధరం. రమేష్ తనకు చెప్పిన కథంతా మళ్ళీ శ్రీధరానికి చెప్పింది సుస్మిత. అత్తయ్య, మామయ్య ఇంత దారుణానికి తలపెట్టారంటే ఎంతో అసహ్యంగా ఉంది నాకు. ఒక రకంగా మహిజకు కూడా నాతో పెళ్ళి అంటే ఇష్టం ఉండకపోవచ్చు. కావాలని మహిజ జీవితాన్ని పాడు చేశారు మామయ్య. వారిచ్చిన స్వేచ్ఛా జీవితమే మహిజ పతనానికి దోహదమై చివరికి మరణానికి దారితీసింది. మహిజ మీద అపరిమితమైన జాలి కలిగింది శ్రీధరానికి. సుస్మిత, నేనొకసారి రమేష్తో మాట్లాడాలి
అన్నాడు శ్రీధరం. సంతోషంగా ఒప్పుకుంది సుస్మిత. మనసులోని భారాలు తొలగిపోయినందుకు శ్రీధరం, సుస్మిత విడిపోయిన కాలంలో ఎవరెలా బాధపడింది చెప్పుకుని నవ్వుకుంటున్నారు. అమ్మా నాన్న అంటే ఏమో అనుకున్నాను, కానీ చాలా చిక్కిపోయావు బావా అంది ఆప్యాయంగా అతని చేతులు పట్టుకున్న సుస్మిత. కారణం నీ మీద బెంగే అన్నాడు చిరునవ్వుతో శ్రీధరం. చాలా రోజుల తర్వాత నవ్వుతున్నాడు మనస్ఫూర్తిగా శ్రీధరం. అది సుస్మిత సాన్నిధ్యంలోని మహత్యం కావచ్చు. అదే సమయంలో చలపతి, వరలక్ష్మి, రుక్మిణి, విశ్వనాథం ఒక్కసారిగా లోపలికి రావటం చూసి సుస్మితని వదిలి దూరంగా నిలబడ్డాడు శ్రీధరం. మీరొచ్చి ఎంతసేపు అయింది అన్నాడు శ్రీధరం తల్లిని అందరినీ చూస్తూ. నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. మేము ఊరు నుంచి రాగానే ఇంట్లో నువ్వు లేవు. మేము కంగారుగా ఎక్కడికి వెళ్ళావా అనుకుని చివరికి ఇక్కడికి వచ్చాం. ఇంట్లో చూస్తే ఎవ్వరూ లేరు. నువ్వు సుస్మితతో ఘర్షణ పడుతున్నట్లుగా అనిపించింది. ఏం మాట్లాడుకుంటారోనని మీ నాన్న నేను బయట నిలబడ్డాం. మొదలుపెట్టిన కాసేపటికల్లా అత్తయ్య, మామయ్య వచ్చారు. వాళ్ళు కూడా అలాగే నిలబడిపోయారు. మొత్తానికి జరిగింది అందరికీ తెలిసింది. మనసులోని అనుమానపు పొరలు తొలగిపోయినాయి అని. ఏరా తమ్ముడు, నా కొడుకు తప్పేం ముందో తెలుసుకున్నావా? శ్రీధరం మీద మీకందరికీ కోపం పోయిందా? ఏదో శాపంలాగా ఇన్నాళ్ళు మన కుటుంబాలు విడిపోవాలని ఉంది కాబోలు. ఏమైతేనేం శ్రీధరం నిర్దోషిత్వం రుజువైంది అంది రుక్మిణి మరొకసారి. నన్ను క్షమించక్కయ్యా, జరిగింది తెలియక ఉద్రేకపడిన మాట వాస్తవమే. తర్వాత తప్పెవరిది కాదని మనకి ప్రాప్తం లేదని సరిపెట్టుకున్నాను. నీ ఎదుట పడాలంటే సిగ్గనిపించి నువ్వు రాగానే బయటకు వెళ్ళిపోయాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావని నాకు తెలుసు. అన్నయ్య వల్ల మన కుటుంబంలో కలతలు రేగాయని ఊహించలేకపోయాను. వాడికి మాత్రం ఏం మిగిలింది, కడుపు కోత తప్ప అన్నాడు చలపతి. పోనీలే చలపతి, శ్రీధరానికి అలా రాసి ఉంది, ఎవరేం చేస్తాం. ఏమ్మా సుస్మిత, మీ బావ మీద కోపం పోయినట్లేనా పూర్తిగా అన్నాడు విశ్వనాథం. సుస్మిత తలవంచుకొని నిలబడింది. వాతావరణం చాలా హాయిగా, మబ్బులు విడిపోయిన ఆకాశంలా తెల్లగా, తుఫాన్ అనంతరం ఏర్పడిన ప్రశాంతతలా ఉంది ఆ కుటుంబ సభ్యులందరి మనసులో. సుస్మితకైతే మరీను ఆ రాత్రంతా మేనత్త పక్కనే పడుకొని తమ ఇంట్లో జరిగినవన్నీ, తనకు సంబంధాలు రావటం, యశోదత్తయ్య తనను తీసుకువెళ్ళటం, తనే రకంగా ఉద్యోగంలో చేరింది, మొత్తం సంగతులన్నీ చెప్పేసింది. తనతో పాటు అత్తయ్యకు కూడా నిద్ర లేకుండా చేసిందా రాత్రి. చలపతి, వరలక్ష్మి నవ్వుకున్నారు. శ్రీధరం కూడా నిద్రపోలేదా రాత్రి. తన నిర్దోషిత్వం రుజువైందన్న ఆనందం ఒకవైపు, సుస్మిత తనకు దక్కుతుందా అన్న అనుమానం మరొకవైపు. డాక్టర్ చెప్పిన మాట తెలిసి కూడా అమ్మ నాతో ఎందుకు చెప్పలేకపోయింది? బహుశా దానివలన నా మనసులో మనస్పర్ధలు ఏర్పడి మహిజను ఏం చేస్తానో అని అమ్మ అనుకుందేమో. వాళ్ళని కష్టపెట్టడం ఎందుకని నేను, నా మనసు నొప్పించడం ఇష్టం లేక వాళ్ళు విషయాన్ని మరుగున పడేశారు. విధి లీలలు విచిత్రం అనే సామెత నా పాలిట నిజంగా రుజువైంది. నమస్కారం చెప్తున్న రమేష్ దంపతులకు ప్రతి నమస్కారం చేశాడు శ్రీధరం. సుస్మిత ఆహ్వానంపై వారిద్దరూ వచ్చారు. రమేష్ గారు, ఆ రోజు మీరు చెప్పిందంతా దయచేసి మరోసారి మా బావ సమక్షంలో చెప్పండి అంది సుస్మిత. మహిజతో తన పరిచయం మొత్తం యథాతథంగా చెప్పిన రమేష్, నేనెంతో ఆశగా వెళ్ళేసరికి మహిజ మరొకరి సొత్తు అయిపోయింది. ఎవరి పాపమైనా నేను ఈనాడు తండ్రి కాలిన అసక్తుడను. మహిజకు పుట్టిన బిడ్డే నా బిడ్డ. ఎక్కడుందో ఎలా ఉందో నా మహిజ. కన్నీటితో చెప్తున్న రమేష్ మాటలకు అడ్డుపడుతూ, మహిజ నా కజిన్ సిస్టర్. మహిజ పెళ్లి చేసుకుంది మా బావ శ్రీధరాన్నే అంది సుస్మిత. అలాగా, ఇన్నాళ్ళు చెప్పారు కాదేం, ఎలా ఉంది మహిజ? పుట్టిన బిడ్డ ఏడి? ఆతృతగా అడుగుతున్నాడు రమేష్. సారీ, మహిజ బిడ్డని కని చనిపోయింది. సుస్మిత, బాబునిలా తీసుకొనిరా అన్నాడు శ్రీధరం. ఏమిటి, మహిజ మరణించిందా? ఎప్పుడు? మహిజ, నా మీద కోపంతో నన్ను విడిచి వెళ్ళిపోయావా? నీ గుర్తుగా నాకు బాబును మిగిల్చిపోయావా? మన కలల పంట ఈ బాబా. శారదా, వీడు నా బిడ్డ, నా ప్రేమ ఫలం. మహిజతో గడిపిన జీవితానికి గుర్తుగా నాకు ఈ బాబును మిగిల్చిపోయింది. మహిజ మరణానికి విలపిస్తూ బాబుని ముద్దులతో ముంచెత్తి వేస్తున్నాడు రమేష్. శ్రీధరం గారు, మీరెంతో సంస్కారవంతులు. మీది కాని బిడ్డని కంటికి రెప్పలా కాపాడారు. మీ మేలు మర్చిపోలేను. దేవుడికి నా మీద ఇన్నాళ్ళకు దయ కలిగింది. ఎన్నో మలుపులు తిరిగిన నా చీకటి జీవితంలో వెలుగులా నా బిడ్డను చూపించారు. శారద, నా కొడుకిడిగో, నా రక్తంలో రక్తం, నా ప్రాణంలో ప్రాణం. మనకిక బిడ్డలు లేరనే కొరత లేదు అని భార్యకు చెప్తూ పోయిన పెన్నిది దొరికినట్లుగా ఆనందపడుతున్నాడు రమేష్. మా జీవితంలో తప్పటడుగులు వేసే సంతానం కోసమే మా తపన. ఎప్పుడో విడిపోయిన మహిజ వివరాలు మీ ద్వారా తెలియటం, బాబు నా బిడ్డగా మీ దగ్గర పెరగటం, ఇదంతా ఒక నాటకం. అనాథ శరణాలయం నుంచి బిడ్డను తెచ్చుకునే శ్రమ మాకు తప్పింది. దయచేసి నా బాబుని నాకివ్వండి.
పోయిన నా మహిజను బాబులో చూసుకుంటాను, మహిజ ఆత్మకు శాంతి కలిగిస్తాను అన్నాడు రమేష్ 2 చేతులు జోడించి. రమేష్ కోరింది సమంజసమే అనుకున్నాడు శ్రీధరం. బాబు తన బిడ్డ కాదు, తను తండ్రి కాదు. ఈ పరిస్థితిలో కన్నవారికి అప్పజెప్పడం తన కర్తవ్యమేమో. తన నిర్ణయం చెప్పే ముందు తండ్రి వైపు చూశాడు. నా అభ్యంతరం ఏమాత్రం లేదు. న్యాయంగా పిల్లవాడు అతనికి చెందవలసిందే. ఏమంటావు రుక్మిణి అన్నాడు భార్య కేసు చూసిన విశ్వనాథం. కొంతకాలం పెంచిన మమకారంతో రుక్మిణికి బాధ అనిపించినా బాబునివ్వటానికి ఒప్పుకుంది. ఓరి నువ్వెంత ఘటికుడివిరా, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీ నాన్న దగ్గరికి చేరుకున్నావు అన్నాడు చలపతి నవ్వుతూ. అందరూ శృతి కలిపారు చలపతితో పాటు. మనిషికి కృతజ్ఞతలు చెప్పుకొని బాబుని తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయారు రమేష్ చంద్ర దంపతులు. హమ్మయ్య, అందరి అపోహలు తీరి చివరికి బాబు కూడా వాడింటికి వాడు చేరుకున్నాడు. అందరి మనసులు ఏదో రకంగా బాధలు పడినా చివరికి అన్నీ సర్దుకుపోయినాయి. జరగబోయేది తేల్చండి మరి అన్నాడు విశ్వనాథం. ఏరా శ్రీధరం అన్నాడు చలపతి. నాదేముంది మామయ్య, సుస్మితని చెప్పమనండి. నే కాదు, బావే చెప్పాలి అంది సిగ్గుగా సుస్మిత. అప్పుడే సిగ్గెందుకే, ఇంకా ముహూర్తం పెట్టందే అంది రుక్మిణి. అసలు నీ మేనకోడలికి సిగ్గెందుకమ్మా అన్నాడు శ్రీధరం. శ్రీధరం వంక చిరుకోపంగా చూసి లోపలికి వెళ్ళబోయిన సుస్మిత జడ పట్టుకొని లాగి, విషయం తేల్చి మరీ వెళ్ళు అన్నాడు శ్రీధరం. చూడత్తయ్య నీ కొడుకు అంది ముద్దుగా సుస్మిత. నా కొడుకు కాదే తల్లి, వాడింక నీ మొగుడే అంది రుక్మిణి. అందరూ నవ్వటంతో మరింత సిగ్గుపడింది సుస్మిత. ఈసారి పెళ్ళి చలపతి మాట పూర్తి కాకుండానే, ఎక్కడా వద్దు ఇక్కడే చెయ్యి, కావాలంటే పెళ్ళవగానే మీరు వెళ్ళమన్న దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళొస్తాం, లేకపోతే అందరము కలిసి వెళ్దాం, కానీ విడివిడిగా మాత్రం వెళ్ళొద్దు పెళ్ళికి అన్నాడు శ్రీధరం భయంగా. మరి వారం రోజులకి అందరి ఎదుట పందిట్లో 3 ముళ్ళు వేసి సుస్మితని తన దాన్నిగా చేసుకున్నాడు శ్రీధరం. ఏమే సుస్మిత, అప్పటి పెళ్ళి జరగదని తెలుసునేమో, అందుచేతనే నే రాలేదు. ఈసారి దగ్గరుండి మరీ జరిపిస్తున్నాను పెద్దత్తగారిని తెలుసా అంది అధికారంగా నవ్వుతూ యశోద. ఏం కాదు, నువ్వెప్పుడు మా యశోదత్తయ్యవే అంది సుస్మిత చిరునవ్వుతో. హవ్వ, ఇదెక్కడి పెళ్లి కూతుర్రా శ్రీధరం, పీటల మీద కూడా మాట్లాడుతోంది. అసలే నోట్లో నాలుక లేని పిల్లాడివి, ఎలా ఉంటావో ఏమో, జాగ్రత్త అంది యశోద హాస్యంగా. ఆ భయం లేదు పెద్దమ్మ, ముందు నా నోట్లో వేలు పెట్టి చూడమను, నాలుకుందో లేదో తెలుస్తుంది అన్నాడు శ్రీధరం. అమ్మో నే పెట్టను బాబు, కొరుకుతావు అంది సుస్మిత. అందంగా నునుసిగ్గుల పెళ్లి కూతురిగా వింత వెలుగులతో మెరిసిపోతూ పాల గ్లాస్తో తన గదిలోకి వచ్చిన సుస్మితని చూసిన శ్రీధరం మనసు వశం తప్పింది. స్మిత అంటూ ఆనందంగా చేయి చాచి దగ్గరకు లాక్కొని నుదుట ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ నిన్ని జన్మలో చూస్తానని కానీ, నీతో జీవితం పంచుకుంటానని కానీ ఊహించలేదు. ఇది కన్నీరు కాదు బావా, ఆనంద బాష్పాలు అంది సుస్మిత. ఆ మాట అనాల్సింది నువ్వు కాదు. చెయ్యిజారిన అదృష్టం తిరిగి దక్కించుకున్న నేను ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని నిలబడిన మన ప్రేమ అమూల్యమైనది. ఎడబాటు ప్రేమను మరింత పెంచుతుంది. అది మనిద్దరి విషయంలో నిజమైంది. మన ఆశల సౌధం కూలిపోయినా ప్రేమ పునాది గట్టిదవటంతో తిరిగి మన సౌధాన్ని మనమే నిలబెట్టుకున్నాం. విధి పెట్టిన పరీక్షలో మనిద్దరం గెలిచాం. మన ప్రేమ జ్యోతి ఆరిపోనిది. ప్రమిద నిండుగా చమురు పోసి వెలిగించిన జ్యోతి చిరుగాలికి కంపిస్తుందే తప్ప ఆరిపోదు. ఆ కంపనికి ఒక్కొక్కప్పుడు చీకటి ఏర్పడినా అది తాత్కాలికం మాత్రమే. అలాగే మన జీవితంలో ఓ చిన్న దుమారం ఏర్పడింది. ఆ దుమారానికే కొట్టుకొని పోయి చెరక వైపు అంధకారంలో మునిగి ఉన్న మనకి ఆ ప్రేమ అనే జ్యోతే వెలుగును చూపింది. ఆ వెలుగులోనే మనిద్దరి జీవితాలు ఒకటైనాయి అన్నాడు శ్రీధరం. అతను చెప్పేది తదేకంగా వింటున్న సుస్మిత, ఈ వేదాంత పురాణం ఎక్కడ నేర్చుకున్నావు బావా అంది అతని ముక్కు పట్టుకొని లాగుతూ చిలిపిగా నవ్వి. నీ విరహంలో నేర్చుకున్నాను, కానీ ఏమిటి నా ముక్కు పట్టుకొని లాగుతున్నావు? నీ ముక్కుకు తాడేసి లాక్కెళ్ళే అధికారం నాకు ఇన్నాళ్లకు వచ్చింది అన్నాడు శ్రీధరం నవ్వుతూ. అవును, కానీ ఈరోజు మనిద్దరం ఎందుకు ఇక్కడ ఉంచారు అన్నాడు తమాషాగా సుస్మితకి కన్నుమీటుతూ. నువ్వు ఈ గదిలో 3 నిద్రలు చెయ్యాలట అంది సుస్మిత నవ్వు దాచుకుని. 3 ఏమిటి, 30 నిద్రలు చేయమన్నా చేస్తాను. నేనొక్కడినేనా, నువ్వు కూడానా అన్నాడు సుస్మితని దగ్గరకు లాగుతూ. అబ్బా ఆశ, నువ్వొక్కడివేనట, కింద నా కోసం అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది, నే వెళ్ళాలి అంది వెళ్ళబోతూ. అలాగా వెళ్ళు పెద్దమ్మా అని పిలవబోయాడు. శ్రీధరం నోరు తన చేత్తో మూసింది సుస్మిత. అట్లా రా దారికి అని. సుస్మిత, ఈ రాత్రి నీకేమనిపిస్తోంది అన్నాడు మత్తుగా శ్రీధరం. ఇన్ని రోజులు కంటి నిండా నిద్ర లేదేమో, చాలా బడలికగా ఉంది బావా,
హాయిగా నిద్రపోవాలని ఉంది అంది ఆవలిస్తూ సుస్మిత. ఏడ్చినట్లుగా ఉంది. అసలు ఈ రోజు నిద్రపోరట అన్నాడు శ్రీధరం చెవిలో గుసగుసగా. ఎవరు చెప్పారు అంది క్రీగంట చూస్తున్న సుస్మిత. నీ అందం అన్నాడు శ్రీధరం. ఏయ్ నిన్ను. ఏయ్ లేదు ఓయ్ లేదు, ఈ రోజు నుంచి ఫుల్ పర్మిషన్ దొరికింది అంతే. అతన్ని వారించటం అనివార్యమైంది సుస్మితకి. సమాప్తం. సుస్మిత నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.